షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు పింగళి నరేష్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, బాలనగర్ సైబరాబాద్ కమిషనర్. పోస్ట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు? నైట్ అవుట్స్ చేసి ఎక్కడ లేని మెటీరియల్ అంతా కూడా పట్టుకొచ్చి మీరు వెళ్ళేసరికి కరకడం బ్లాస్ట్ అయిపోయింది. అప్పటికి విపరీతంగా మా ప్రాంతంలో నక్సలైట్స్ ప్రభావం ఉండే, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా అటాక్ అయింది. ఎందుకు వచ్చారా పోలీసులు కనిపిస్తుంది? మనకు వాళ్ళు పాఠం నేర్పారు, నేను వాళ్ళకు పాఠం నేర్పాల్సి వచ్చింది. సార్, చర్చలు పెట్టడం వల్ల పార్టీకి నష్టమా లాభమా, గవర్నమెంట్కి నష్టమా లాభమా? గవర్నమెంట్కి ఎందుకు నష్టం అవుతుంది? గవర్నమెంట్ వాళ్ళను స్వచ్ఛందంగా ఆహ్వానించింది. కానీ ఈ మెడల్స్ కన్నా నాకు సంతృప్తినిచ్చేది ఏంటంటే, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో పనిచేసిన దగ్గర ప్రజలిచ్చే సర్టిఫికేటే ఇంపార్టెంట్. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లోనే లేదా ఆచారం కానీ ఎల్లోప్మెంట్ ఎక్కువ ఉంటాయి. కారణం ఏంటంటే పిల్లలను తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకోకూడదు. అక్కడ మీరు విఐపీ పాసులు కానీ ఏ పాసులు కూడా చెల్లవు, ఏదైనా రూల్ లా అని చెప్పుకొచ్చారట. అసలు ఏం జరిగింది విషయం? కష్టమే. అక్కడ పనిచేసే కానిస్టేబుల్లకు ఎక్స్ఐలకు టికెట్స్ దొరికాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ చూస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది. దీంట్లో ఈ సైబర్ నేరాలు ఇప్పుడు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. మీ సర్వీసులో ఎన్ని ఉంటాయండి కన్విక్షన్? మర్డర్ కేసులో ఒక 15 మర్డర్ కేసులో లైఫ్ పడ్డాయి. మర్డర్ కేసులో కానీ లేదంటే చెప్తున్న 376లో కన్విక్షన్ వచ్చిందంటారు. ఈ రెండు సెక్షన్లో బాగా మీకు గుర్తుండిపోయిన రెండు కేసులు చెప్పండి. మార్నింగ్ ఒక హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ఒక 3 ఉంటారు. ఇంకొక రేప్ కేసులో మైనర్ అమ్మాయి 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ తోటి ఒక ఫారెస్ట్లో పోతుంది. అక్కడ కొన్ని నేను అక్టిల్ అయ్యా మీ దీంట్లో. అక్విటల్ అయిందండి. ఒకటి పొలిటికల్ మర్డర్. నేను ఖమ్మం రూరల్లో ఒక యువకుడిని కొంతమంది కలిసి. సార్, అది కాకుండా డిజిటల్ అరెస్ట్ అది ఉందంటారు. అసలు చెప్పండి. మనకు వీడియో కాల్ వస్తుంది. సడన్గా వీడియో కాల్ ఎత్తగానే వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్, పేరు పింగళి నరేష్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, బాలనగర్ సైబరాబాద్ కమిషనరేట్. వరంగల్ జిల్లా చెందిన నరేష్ రెడ్డి గారు డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఖమ్మంలో పనిచేశారు. ఖమ్మం తర్వాత ప్రస్తుతం సైబరాబాద్లో పనిచేస్తున్నారు. ఈ మధ్య జర్నీలో ఆయన రకరకాల ప్రాంతాల్లో ఎస్ఐగా, సిఏగా, ఏసీపీగా చేశారు. ఖమ్మం జిల్లా అనగానే ఒకవైపు కమ్యూనిస్టులు, మరోవైపు మావోయిస్టులు, ఈ రెండు ప్రాంతాలు ఏ విధంగా ఉండేవి, ముఖ్యంగా ఫ్యాక్షనిస్టుల ఏరియాలో ఏ విధంగా డిప్లొమేటిక్గా రెండు వర్గాలని కలుపుకుంటూ పనిచేయడం అనేది అదొక సవాల్. అటువంటి సవాల్ని ఏ విధంగా స్వీకరించారు, ప్రస్తుతం సైబరాబాద్లో బాలనగర్లో జరుగుతున్న కేసులు ఎలా ఉన్నాయి, బాలనగర్లో క్రైమ్ ట్రెండింగ్స్ ఎలా కనిపిస్తుంది, అర్బన్కి రూరల్కి తేడా ఏంటి, ప్రజలకి పోలీస్కి మధ్యన గ్యాప్ అనేది ఉందా తగ్గిందా అనే విషయాన్ని సార్ అడిగి తెలుసు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. పింగళి నరేష్ రెడ్డి గారు ఇప్పుడు తిరుమలగిరిలో కనబడ్డారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు దర్శనమైంది, కానీ ఫోన్లో రెగ్యులర్ మాట్లాడుకుంటాం. అవును సార్, సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కాకి యూనిఫామ్, ముఖం మీద సీరియస్, అదొకలా కళ్ళు అటు ఇటు తిప్పుతుంటారు, కానీ మీరు ఎప్పుడు నవ్వుతూ కనిపిస్తుంటారు. అంటే ఇంత ప్రజల్లో కూడా నవ్వడానికి మీరు ఉద్యోగాన్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేదు ప్రజలతో మమకమైతే అంటే ఆ జోష్ని ఇంకా నింపుకుంటున్నారా? మీతో వచ్చి మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, ముఖ్యంగా మీరు హ్యూమన్ టచింగ్ అవ్వడం, ఖమ్మం జిల్లాలో కొనిజర్లో తీసుకుంటే అక్కడ కమ్యూనిస్టుల మధ్యన విభేదాల మధ్యన ఏ విధంగా పనిచేయడం, మీ జర్నీ చూస్తుంటే రకరకాలుగా కనిపిస్తుంది. మీరు ఒక కేవలం ఫ్యాక్షనిస్టులే కాకుండా ట్రెడిషనల్ క్రైమ్ మీ దీంట్లో చూశారు, వైట్ కాలర్ సఫెన్స్ చూశారు, ప్రజెంట్ సైబర్ క్రైమ్, ఈ మూడిటితో పాటు ఫ్యాక్షనిజం, నక్సలిజం కూడా మీరు రెండు కలిపి ఉన్న ఖమ్మంలో పనిచేశారు. ఖమ్మం అనగానే అది కమ్యూనిస్టు కిల్లా, ఒకవైపు కిల్లా ఉంటుంది, ఒకవైపు మావోయిస్టులు కనిపిస్తారు, ఒకవైపు పొలిటికల్ ప్రజలకు ఉంటారు. ఈ మూడు ట్రెండ్స్ని ఎలాగ మీరు మేనేజ్ చేసుకొచ్చారు?
ప్లస్ ఇక్కడున్న ఇటీవల జరిగిన ఒక మంచి కేసులో ఒక 100 ఫోన్లు తీసుకొచ్చి బాధితులకు ఇవ్వడం పట్ల వాళ్ళ రియాక్షన్ ఎలాగొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పింగళి నరేష్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ ఆఫీసర్గా వాడి? మనం బై చాయిస్ వచ్చానండి పోలీస్ బై చాయిస్ ఇచ్చే సమాధానం చెప్పే ముందు పింగళి నరేష్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం, ఇందులో రావడానికి గల కారణం ఏంటి? యాక్చువల్గా మాది ఈ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల్ వంగపల్లి గ్రామం అండి. మా నాన్నగారు పురుషోత్తం రెడ్డి గారు, మా అమ్మ బస్మతి దేవి. యాక్చువల్గా మా కుటుంబం వ్యవసాయ కుటుంబం, కొంత రాజకీయ నేపథ్యం కూడా ఉంది. మా ఫాదర్ ఒక 30 సంవత్సరాలు ఆ గ్రామ సర్పంచ్గా పనిచేసినాడు. దాంతో అప్పుడు ఆయన సర్పంచ్గా పనిచేసినప్పుడు చాలాసార్లు పోలీసులు మా ఇంటికి రావడం, వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇవ్వడం, అది చిన్నతనం నుండే నేను అది చూడడం. ఆ తర్వాత నేను చదువుకుంటప్పుడు హుజురాబాద్లో జమ్మికుంటలో చదువుకుంటప్పుడు నాకు అక్కడ హుజురాబాద్లో చౌదరి అని ఒక పోలీస్ ఆఫీసర్ ఉండేది. ఎవరండి? చౌదరి గారు. ఆయన పేరు వింటేనే హడల్ ఆ కరీంనగర్ జిల్లా మొత్తం ఆయన చేస్తున్న టైంలో. అప్పుడు బాగా ఏబీవీపీ, ఆర్ఎస్యు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఉండే. విద్యార్థి దశలో ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగేది, ఏదైనా చిన్న ఇన్సిడెంట్ ఉన్నా కూడా. సో అంత పేరు ఆయన వస్తే చాలా, ఆయన టైగర్ అనే పేరు ఉండేది చౌదరి గారికి. సో ఆయన ఇన్స్పిరేషన్ తోటి దీన్ని ఇష్టపడి కావాల్సుకొని డిపార్ట్మెంట్కి వచ్చిన ఇష్టంతోనే ఉద్యోగం చేస్తున్నాను. కానీ మీ డిపార్ట్మెంట్లో అప్పటికే పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా? పోలీస్ ఆఫీసర్స్ మీ డిపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా ఒక ఆయన, రామ్ నరసింహారెడ్డి గారు. రామ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, నాకు కొంత రిలేటివ్ అవుతాడు. రామ్ నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇంకా చంద్రకరణ్ రెడ్డి గారు ఉన్నారు. మా కుటుంబ నేపథ్యంలో కొంతమంది మా బంధువులు కూడా పోలీస్ ఆఫీసర్స్గా ఉన్నారు. సార్, కష్టపడి పోస్ట్ సంపాదించారు కదా, ఎంత అంటే మీ కష్టపడి ఈ పోస్ట్ రావడానికి మీరు ఎంత కష్టపడ్డారు అసలు? అంటే మీరు గ్రూప్ 2 రాసి ఉంటారు, అందులో అంటే ఫస్ట్ అటెంప్ట్కి వచ్చిందా? ఫస్ట్ అటెంప్ట్ అండి. యాక్చువల్గా మేము వరంగల్లో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ అందరం కలిసి, ఒక 10 మంది ఫ్రెండ్స్ అందరం కలిసి మనం అందరం కూడా రాద్దామని చెప్పి అందరం ఇష్టపూర్తిగా ఆల్మోస్ట్ నైట్ అవుట్స్ చేసి ఎక్కడ లేని మెటీరియల్ అంతా కూడా పట్టుకొచ్చి ఆ రూమ్లలో వేసుకొని కూర్చుని చదివితే అందులో ఆల్మోస్ట్ 7 మందికి ఇంటర్వ్యూ దాకా వచ్చింది. ఒక 4 మాత్రం సెలెక్ట్ అయినాము. ఇప్పుడు అందరూ కూడా ఏసీపీ, అడిషనల్ డీసీపీ క్యాడర్లో ఉన్నారు. అది హ్యాపీ అనిపించింది. అప్పుడు ఆ కాలంలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం రావడం అంటే చాలా అది ఉండేది. జనాలలో కూడా సబ్ ఇన్స్పెక్టర్ వచ్చిందని ఒక అది ఉండేది. తర్వాత మా పేరెంట్స్ కొంతమంది ఇష్టపడలేదు. అంటే మేము వచ్చిన టైంలో యాక్చువల్గా నక్సలైట్స్ విపరీతంగా మా ప్రాంతంలో నక్సలైట్స్ ప్రభావం ఉండే. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా అటాక్ అయింది. చాలామంది పోలీస్ ఆఫీసర్ మా కళ్ళ ముందు చనిపోవడం జరిగింది. దట్టు ఎస్పెషల్లీ వరంగల్, కరీంనగర్ ఏరియాలో. సో దానికి మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఇనిషియల్గా. అయినా తప్పకుండా అంటే ఇష్టం కాబట్టి ఏ సవాలైనా ఎదిరిద్దామని చెప్పేసి చౌదరి గారి ఇన్స్పిరేషన్ ఉంది. చౌదరి గారి ఇన్స్పిరేషన్. సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? నాది యాక్చువల్గా ఫస్ట్ పోస్టింగ్ అంటే నాది ట్రైనింగ్ ఇక్కడ అంబర్పేట అయిపోయిందండి. నేను 1991 బ్యాచ్. అంబర్పేట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఖమ్మం జిల్లా అలాట్మెంట్ అయింది. ఖమ్మం జిల్లా అలాట్మెంట్ అయినాక ఏమైతుందంటే జనరల్గా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా ఒక సబ్ ఇన్స్పెక్టర్కు ఒక 15 days కానిస్టేబుల్, 15 days హెడ్ కానిస్టేబుల్, 15 days ఏఎస్ఐ, 15 days కోర్ట్ డ్యూటీస్, 15 days ఎస్బీ, 15 days సిసిఆర్బి, డిసిఆర్బి జిల్లాలో అయితే అలాంటి డ్యూటీలన్నీ నేర్చుకోవాలి యాక్చువల్గా. కానీ అప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తిగా నక్సలైట్ ప్రభావం ఉండడం వల్ల మా ప్రొబేషన్ అందరినీ కూడా డైరెక్ట్గా ఆర్మ్డ్ అవుట్ పోస్ట్కి అటాచ్ చేశారు. నేను మనుగూరు అవతల కరకగూడెం పోలీస్ స్టేషన్ అవతల అనంతారం అనే ఒక అవుట్ పోస్ట్కు నేను అటాచ్ కాబడ్డాను. ఆల్మోస్ట్ అక్కడికి మనుగూరు దాకా బస్సులో మేము ఇక అక్కడి నుంచి అంతా పైదల్ నడుచుకుంటేనే అక్కడ దాకా వెళ్ళడం జరిగింది. అక్కడే ఆల్మోస్ట్ మీరు వెళ్ళేసరికి కరకగూడెం బ్లాస్ట్ అయిపోయింది. అప్పటికి తర్వాత అయింది కరకగూడెం. నేను పోయే ముందు అప్పుడు రాళ్లవాగు బ్లాస్ట్ అయింది. రాళ్లవాగులో ఒక బ్లాస్ట్ అయ్యి మన పోలీస్ సోదరులు ఒక 13 మంది చనిపోవడం జరిగింది. 4-5 months అక్కడే ఉన్న తర్వాత అప్పుడు ఎస్పీ గారు త్రిపాఠి సార్ వచ్చినాక ప్రొబేషనర్స్ అట్లా పెడితే వాళ్ళు పని ఎప్పుడు నేర్చుకుంటారు, వాళ్ళని అందరినీ మళ్ళీ బ్యాక్ పిలవండి అని చెప్పి అప్పుడు నన్ను ఖమ్మం 2 town ప్రొబేషనర్గా ఇవ్వడం జరిగింది. ఆ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయాక నాకు ఫస్ట్ పోస్టింగ్ కునిజర్ల అని ఖమ్మానికి ఒక 15 kilometers దూరంలో ఉంటుంది. నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడే జరిగింది. ఓకే సార్, కునిజర్లకు ముందు పోలీస్ అవ్వాలని వచ్చారు ప్యాషన్గా.
ఇక్కడ మీకు ఒక పోస్ట్ ఇచ్చారు మనుగూరు దాటున్నారు. మనుగూరు బస్సు దిగి నడుచుకుని వెళ్ళి అక్కడ కొండలు అడవుల మధ్యలో నక్సల్ ప్రభావితం పనిచేస్తారు ఒక 5 నెలలు. ఎందుకు వచ్చారు ఆ పోలీసులు కనిపించలేదు? డెఫినెట్గా అనిపించింది. యాక్చువల్గా ఫస్ట్ ఇనిషియల్గా పోలీస్ అంటే ఏదో ఊహించుకున్నాం మేము. పోలీస్ అంటే ఏదో అంకుశం లాగా ఉంటుంది, సినిమా టైప్ చౌదరి లాగా విన్నాం కదా. గ్రౌండ్లోకి వెళ్ళాక మీకు తెలిసింది రియాలిటీ కదా. గ్రౌండ్ పోయినాక చూస్తే మొత్తం ఫారెస్ట్, చిన్న చిన్న గుడిసెలు. నేను ఎప్పుడు అట్లాంటివి చూడలేదు. మా కరీంనగర్ వరంగల్ జిల్లాలో అంత మారుమూల ప్రాంతంలో నేను పెరగలేదు. సో దాంతో నాకు అసలు మేము ఒక క్యాంప్లో ఉండడం, ఆ ఏపీఎస్పీ వాళ్ళు అప్పుడు 3rd బటాలియన్ కాకినాడ వాళ్ళు ఉండేది, వాళ్ళు మాకు ఇంత భోజనం పెడితే తినడం, మళ్ళీ మా లగేజ్ మేమే పట్టుకొని రైడ్స్ పోవడం, 3 days 4 days 5 days ఫారెస్ట్లో ఉండడం, ఫారెస్ట్లో పడుకోవడం. ఫస్ట్ కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా తర్వాత ఛాలెంజింగ్ అనిపించింది. అది దాన్ని ఇష్టపడే చేసినాం. తర్వాత అక్కడ కూడా ఇష్టపడ్డారు, కష్టపడి ఇష్టపడ్డాం. అంటే అక్కడ ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? చాలా ఎక్స్పీరియన్స్ లేదు, ముందే అనిపించింది ఎందుకు ఫస్ట్ పోవడంతో ఎక్స్ట్రీమిస్ట్ ఉద్యోగం కాబట్టి చాలా బాగుంది. అంటే మీరు అంకుశం ప్రభావం జీప్లో దిగుదాం కొడదాం అని అనుకున్నారా? ఓకే, ఆ ప్రభావం కొణిజేరులో చూపించారు. కొణిజేరులో అనగానే అదొక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. కమ్యూనిస్టుల ప్రభావం, 2 వర్గాలు, ఫ్యాక్షనిజం, ఇవన్నీ ఎలా దాన్ని ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్, అంటే మీకు మెయిన్ ఛాలెంజ్ అది కనిపిస్తుంది. ఆ ఛాలెంజ్ ఎలా ఓవర్కమ్ చేశారు? అదే కొణిజర్ల అనేది అది 2గా విడిపోతుంది. ఒకటి ఖమ్మం కాన్స్టిట్యున్సీ కొంత ప్రాంతం వస్తుంది, సుజాత నగర్ పాత సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ వస్తుంది. సార్ ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు కాబట్టి దాని ఆరిజిన్ చెప్పండి. ఎందుకు ఆ ప్రాంతం ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉంటుంది? అది మొదటి నుంచి వెళ్ళి కమ్యూనిస్టులు ఆధిపత్యం ఉంటుంది. అది కమ్యూనిస్టులు కాకుండా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఆధిపత్య పోరు అనేది ఆ గ్రామాలలో కొంచెం ఎక్కువ. ఆధిపత్య పోరులో భాగంగా మర్డర్లు బాగా జరిగేది అక్కడ గతంలో. నేను పోయిన తర్వాత కూడా ఒక బొమ్మకంటి కోటేశ్వరరావు అని, బొమ్మకంటి కోటయ్య, ఐ థింక్ నాకు గుర్తున్నంత వరకు బొమ్మకంటి కోటయ్య గారిని ఆయన కోర్టులో ఎవిడెన్స్ చెప్పి వస్తుంటే వెంకటాయపాలెం అనే విలేజ్ దగ్గర ఆర్టీసీ బస్సు ఆపి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరినీ దించి అతన్ని అక్కడ మర్డర్ చేయడం జరిగింది. అతనిది ప్రాపర్ గోపారం. అయితే ఆ మర్డర్ చేసినప్పుడు నేను లీవ్లో ఉన్నాను. ఆ తర్వాత వచ్చినాక వాళ్ళని అరెస్ట్ చేసినాము. తర్వాత దానికి కౌంటర్గా మళ్ళీ ఇంకొక అమర్నేని వెంకటేశ్వర్లని అదే గ్రామస్తుని వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు అతన్ని కూడా హత్య చేయడం జరిగింది. అతను మోటార్ సైకిల్ మీద పోతుంటే. ఆ 2 హత్యలు చూసిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కంట్రోల్ చేయాలనే ఆలోచనతో మండలంలో ఉన్న ప్రతి గ్రామం రాత్రి అనక పగలనక ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైంలో పడితే ఆ టైంలో విజిట్ చేయడమే కాకుండా పబ్లిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా కూడా దాని మీద గట్టి యాక్షన్ తీసుకోవడం, ఆ కౌన్సిలింగ్లో అసలు బాగా చేయడం జరిగింది. అప్పుడు కౌన్సిలింగ్ అంటే 2 రకాలు ఉంటాయండి, లాఠీతోనా? అది అప్పుడు ఏ విధంగా కౌన్సిలింగ్ ఉండేది మీకు అర్థమవుతుంది. ఆ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల అప్పుడున్న లీడర్స్, ఇటు రజబల్లి గారు ఎమ్మెల్యే ఉండే, ఇటు పువ్వాడ నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు వచ్చేది ఏందండి మరి చట్ట ప్రకారంగా చేయాలి ఇవన్నీ చేస్తున్నారంటే కూడా, లేదు సార్ మీరు ఏమన్నా చెప్పండి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కావాలంటే భయం ఉండాలి సార్, ప్రజల్లో భయం ఉండకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కాదు సార్ అని చెప్పి ఆ రోజు వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఉన్నంత వరకు కూడా ఆ మండలాన్ని ప్రశాంతంగా ఉంచి ఆ మండలంలో మళ్ళీ ఫర్దర్గా జరగకుండా చూడడం జరిగింది. అంటే మీరు ఉన్నంతకాలం ఫ్యాక్షన్ పారిపోయారా? ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా చేంజ్ చేసినాం, ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళు అంటే మనకు వాళ్ళు పాఠం నేర్పారు ఎలా అని, నేను వాళ్ళకు పాఠం నేర్పాల్సి వచ్చింది. ఏం పాఠం నేర్పారు వాళ్ళు? మీరు అంటే ఇట్లాంటి అఫెన్సెస్ చేయకుండా, ఇట్లాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండడం కొరకు అప్పుడు కొంచెం కఠినంగానే ఉన్నాం వాస్తవంగా. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా కాలేదు, అక్కడే అయింది నాకు మ్యారేజ్. బట్ 24 hours నేను అదే పని మీద ఉంటుంది. అసలు పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఊళ్ళో పడుకునేది మేము. ఊళ్ళో క్యాంప్స్ ఉండేది, చుట్టూ ఎటుపోయినా క్యాంప్స్ ఉండేది. ఆ విధంగా అక్కడ కొంచెం టఫ్ ఉద్యోగం చేయాలి. మీరు వాళ్ళకి లెసన్ ఇచ్చారు, మీరు లెసన్ ఇచ్చి వచ్చారా? తర్వాత అంటే నేను అక్కడ నేర్చుకున్న చాలా ఎక్కువ, ఫస్ట్ పోస్టింగ్ కాబట్టి చాలా నేర్చుకున్నా అక్కడ. సార్ అక్కడ మీరు నేర్చుకున్నారు కదా, ఒకటి అడిగి చెప్పండి. పబ్లిక్తో క్లోజ్నెస్ ఉంటే మనకు బెనిఫిట్ వస్తుంటుందా, లేదా పబ్లిక్తో అంటి ముట్టుకుంటే బెనిఫిట్ ఉంటుందా? పబ్లిక్తో ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల సహాయ సహకారం లేనిది ఏ వ్యవస్థ కొనసాగదు. 100% పబ్లిక్తో మమేకమై పబ్లిక్తో బాగుంటేనే మా డిపార్ట్మెంట్కి ఎవరికైనా మనగా మా డిపార్ట్మెంట్కి మరీ ఎక్కువ. కాబట్టి తప్పకుండా పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి. పబ్లిక్ అంటే మీన్స్ క్రిమినల్స్ కాదు, పబ్లిక్ అంటే చాలామంది ఉంటారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో 6 కోట్ల దాకా ప్రజలు ఉన్నారు, పోలీసులు 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మంది పోలీసులు ఏం చేయగలుగుతారు? టోటల్ అన్లెస్ అంటిల్ పబ్లిక్ మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆపరేట్ చేస్తేనే
మనం సాధించగలుగుతాం. డెఫినెట్గా పబ్లిక్ కోఆపరేషన్ ఉండాలి. 6 కోట్ల మందిలో 1% ఉంటారండి క్రిమినల్స్. అందరూ క్రిమినల్స్ కాదు కదా. అంతే. సార్ కొన్ని జిల్లాల తర్వాత కొన్ని జిల్లా తర్వాత నేను ఇట్లు మధిర, ఖమ్మం, సత్తుపల్లి ఆ ప్రాంతంలో పనిచేసినండి. ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు కొంచెం ప్రాపర్టీ అఫెన్సెస్ ఎక్కువ, రౌడీయిజం ఉండే కొన్ని ఏరియాలల్లో, ఎస్పెషల్లీ ఖమ్మం టౌన్లో రౌడీయిజం ఉండేది. ఆ రౌడీయిజం ఉన్నప్పుడు కొంత రౌడీస్ తోటి కూడా బాగానే జరిగింది. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కూడా జరిగినాయి. ఆ రౌడీజీలో చేస్తున్నప్పుడు అంకుశ సినిమా శైలి కొట్టుకొచ్చారా ఎవరైనా? క్లాక్ టవర్ అట్లా అనేం కాదు, కానీ అప్పుడున్న కాలానికి అనుగుణంగా, అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం దాన్ని కంట్రోల్ ఏ విధంగా చేయాలనే దాని ప్రకారంగా అప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. సార్ మీరు ఖమ్మంలో చెప్తున్నారు, మధిర, ఖమ్మం టౌన్, ఇంకో ప్రాంతం అని చెప్పారు. నేను సత్తుపల్లి. 3 ప్రాంతాలకి డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి. మధిర ఇటు విజయవాడ బార్డరు, సత్తుపల్లికి ఇంకో బార్డర్ ఉంటుంది. ఈ క్రిమినల్స్ ఎక్స్చేంజ్ జరగడం, ఆ నేచర్ ఇవన్నీ కనిపించేవి మీకు? ఉండేది. మధిర అనేది గేట్వే ఆఫ్ క్రిమినల్స్ అనేది వెనకడ. ఎందుకు? అటు ఆంధ్ర, మాకు తెలంగాణలో క్రిమినల్స్ తక్కువ ఉండేది జనరల్గా, ఇది ప్రాపర్టీ అఫెండర్స్. ఆంధ్రాకి వెళ్ళి ఎక్కువ మంది వచ్చేది మధిర నుండి, గేట్వే ఆఫ్ క్రిమినల్స్ అనేది. సో ఆ విధంగా మరి అక్కడ మీరు దాన్ని కంట్రోల్ చేశారు, ఎందుకంటే మీరు కొన్నిజర్లో ఎఫెక్ట్ ఉంది కదా మీకు. అప్పుడు అంటే నేను మధిరలో పనిచేసినప్పుడు ఈ సంపూర్ణ మద్య నిషేధం ఉండేది. ఎస్పెషల్లీ సంపూర్ణ మద్య నిషేధంలో 100% మేము మా ఏరియాకు మందు తాగి రావాలన్నా కూడా భయపడేటోళ్ళు. ఎందుకు? ఒకవేళ వాడు అతను ఆంధ్రాలో తాగినా కూడా బయట కడుక్కొచ్చుకుంటాడు. ఎందుకు? ఇక ఆ భయం ఉండేది. అట్లా ఏం చేసేవారు? ఇక అప్పుడు కొంచెం గట్టిగా యాక్షన్ తీసుకునేది, లీగల్గా గట్టిగా యాక్షన్ తీసుకునేది. అసలు మేమే కాకుండా మధిర కాన్స్టిట్యున్సీలో ఉన్న అప్పుడున్న ఆఫీసర్లు అందరూ కూడా ఆ చర్యలు గట్టిగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ మద్య నిషేధం ఉండేది మా దగ్గర. సార్ ఖమ్మం అనగానే అది కమ్యూనిస్టులు కిల్లా అంటారు, కానీ దానికి రకరకాల రంగులు కనిపిస్తాయి. మీరు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఈ టెండెన్సీలో ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి మీకు గట్టిగా చేయమనేవారా, లేదు దాని తగ్గట్టు మనకి ఎందుకు చూసిపోదాం, చూసి జోన్లు చేసి చెప్పేవారు? లేదు, ఐపీఎస్ ఆఫీసర్లు చాలా గట్టిగా చేసిన ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. మేము కూడా ఆఫీసర్లను నమ్ముకొని ఉద్యోగం చేసినాం. అక్కడ రాజకీయ ప్రభావం కూడా పెద్దగా నా మీదనైతే ఎప్పుడు పడలేదు. ఎప్పుడు కూడా మనం వాస్తవంగా ఏంటంటే వాళ్ళు మనం చెప్తే కూడా కన్విన్స్ అవుతారు. అక్కడ ప్రశ్నించే తత్వం ఎక్కువ కదా. అది మొదటి నుంచి ఉన్నది. కమ్యూనిస్టులకు మొదటి నుంచి ప్రశ్నించే తత్వం ఉన్నది. అందులో తప్పేం లేదు, వాళ్ళు ప్రశ్నించేది చట్టబద్ధంగా. తప్పేం కాదు, కానీ మీకు పోలీస్ కొంచెం ఇగో వస్తుంది కదా ఒక్కొక్కసారి. అట్లా ఏముండదు, ఇగో అంటూ ఏముండదు. వాళ్ళు ప్రశ్నించే తత్వం ఉండేది. మనం సమాధానం చెప్పాలి, మనం కన్విన్స్ చేయాలి. విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లాలో మనం పనిచేస్తే అక్కడ ప్రజలు చాలా కోఆపరేటివ్ ఉంటారు. అక్కడ ప్రజలు మనకు బాగా సహకరించారు. అచ్చా, మీకున్న పని టైం, మీరు చేసిన టైంలో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు వచ్చారంటే, ఈ ఆఫీసర్ పని చేయాలరా అనే భావన వచ్చిందా? చాలా మంది ఉన్నారు. ఒక ఆఫీసర్ గురించి కాకుండా చాలా మంది దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా మంది బాగా పనిచేశారు. కానీ ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తారు మావోయిస్టులది. అప్పుడు ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? అంటే ఆ టైంలో నేను యాక్చువల్గా ఖమ్మం టౌన్లో ఉన్నాను. అది ఖమ్మానికి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో కారేపల్లి పోలీస్ స్టేషన్ అటాక్ అయింది. అది ఈవినింగ్ అవర్సే ఉంది. ఒకే ఒక హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ల నుండే అతను సెంట్రీ డ్యూటీ చేసుకుంటూ వాళ్ళందరి మీద కూడా ఫైర్ చేసి ఆల్మోస్ట్ 2 hours హోల్డ్ చేసిండు అతను. పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయినా కూడా అతను పోలీస్ స్టేషన్కి వచ్చి వెపన్ ఎత్తుకపోకుండా. అప్పుడున్న ఎస్పీ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండే, అతను ఇమీడియట్గా అప్పుడు సీన్కి పోయి ఆ సీన్ నుంచి అక్కడనే పార్టీస్ మొబిలైజ్ చేసి వాళ్ళని చేంజ్ చేయడం జరిగింది. సార్ ఖమ్మంలో ఇంకా మీరు చాలా పోలీసులు పనిచేస్తారు, సత్తుపల్లి ఇవన్నీ కూడా. అక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక మంచి కేసు చెప్పండి. మధిర మీరు చెప్పారు సంపూర్ణ మద్యపాన నిషేధం, తర్వాత సత్తుపల్లి, ఖమ్మం టౌన్, ఈ 2 ప్రాంతాల్లో మీకు బాగా గుర్తుండిపోయింది. మాకు అశ్వరావుపేటలో నేను పనిచేసేటప్పుడు అక్కడ గిరిజనేతరుల సమస్య ఉండేది. యాక్చువల్గా 1997, 98, 99, 2000 అటు ఇది ఆర్గనైజేషన్, ఒక శక్తి అనే ఒక ఆర్గనైజేషను, అది ఆంధ్రాలో వెస్ట్ గోదావరిలో పుట్టింది. అక్కడి నుంచి అది మెల్లమెల్లగా ఇక్కడికి కూడా వచ్చి ఇక్కడ అశ్వరావుపేట, దమ్మపేట, ముల్కల్పల్లి ప్రాంతంలో వాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే 170 యాక్ట్ వచ్చిన తర్వాత ట్రైబల్ ల్యాండ్ అక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగవద్దు అనేది ఒక రూల్ ఉంది. దానికన్నా ముందే చాలామంది గిరిజనులు అక్కడికి రావడం, అక్కడ ల్యాండ్స్ కొనుక్కోవడం, వ్యవసాయాలు చేసుకోవడం, అదేవిధంగా దాని తర్వాత కూడా కొంతమంది వచ్చి కొనుక్కోవడం, లీగలైజ్ చేసుకోవడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో రైతులు, గిరిజనులు మంచిగా ఉండే. ఈ శక్తి అనే ఆర్గనైజేషన్స్ వచ్చి
తర్వాత ఈ గిరిజనులను రెచ్చగొట్టి ఈ ల్యాండ్ అంతా మనదే, ఇక్కడ ఎవరికి లేదు, ఇదంతా కూడా గిరిజనేతరులు ఆక్రమించుకున్న ల్యాండ్ అని చెప్పేసి కొంత రాంగ్ ప్రాపగండా ఇచ్చి గిరిజనులు రెచ్చగొట్టడం వల్ల అక్కడ ఉన్న మామిడి తోటలు, జీడి తోటలు, కొబ్బరి తోటలు మీద దాడులు చేసి పంటలు ఎత్తుకపోయి ఆ విధంగా చాలా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ఆ టైంలో నేను అక్కడ పనిచేస్తూ, అంటే నన్ను ఆ టైంలో అక్కడ వేశారు, పనిచేయడం కన్నా ఖమ్మంకి వెళ్ళి అక్కడ వేసినప్పుడు నేను అక్కడికి పోయిన తర్వాత మరి దాన్ని ఆ గిరిజనులతో మమేకమై ఆ గిరిజనులను ఒప్పించి మెప్పించి ఏది కరెక్ట్ కాదని అటు గిరిజనేతరులతో కూడా మాట్లాడి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి మీటింగ్స్ పెట్టి కొన్ని ల్యాండ్స్ కూడా అక్కడున్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అక్కడ ఉన్న అధికారుల సహకారంతో మేము టోటల్గా కొన్ని ల్యాండ్స్ కూడా గిరిజనులకు ఇప్పించడం, పట్టాలు ఇప్పించడం గవర్నమెంట్ ద్వారా, అదేవిధంగా అక్కడ గిరిజనులకు రావాల్సిన ఐటీడీఏ ద్వారా రావాల్సిన అన్నీ కూడా వాళ్ళకి ఇప్పించి వాళ్ళను పోలీస్ ఆఫీసర్ చెప్పే విధంగా వినేటట్టు ఈ క్రైమ్ చేయకుండా చట్టబద్ధంగా చేసుకునే విధంగా చేయడం 100% సంతృప్తినిచ్చింది. అది సక్సెస్ఫుల్గా కూడా అయింది. అదే ఫార్ములాను ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోయారని అక్కడ అప్పుడున్న సీఎం గారు ఆంధ్ర వాళ్ళను అడగడం, ఆంధ్ర నుంచి అక్కడ ఉన్న అధికారులంతా మా అశ్వరావుపేటకు వచ్చి ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీరు ఏ విధంగా ఇట్లా సక్సెస్ కాగలిగారు అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడిగి తెలుసుకున్నప్పుడు కొంచెం నాకు సంతృప్తినిచ్చింది. అప్పుడు ఓకే, నాకే మీరు వెళ్ళింది లా అండ్ ఆర్డర్ ఇష్యూకి, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ పని కూడా మీరు చేస్తారు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కలిసి పనిచేసినాం. అప్పుడున్న కలెక్టర్ గారు గిరిధర్ గారు ఉండే, ఎస్పీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉండే, పియు ఐటీడీఏ ప్రవీణ్ ప్రకాష్ గారు ఉండే, వీళ్ళందరూ కలిసి అప్పుడు మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే అప్పుడు అక్కడ వీళ్ళందరూ కలిసి కోఆర్డినేషన్తో పనిచేసినాం. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ఎందుకంటే అన్రెస్ట్ ఉంది, గిరిజనేతల మధ్యన అన్రెస్ట్. మేము ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము అడవిని ఏదో ఒక మామిడి తోటలను ఏదో ఒక జీడి తోటలను ఫీల్డ్ మీదనే ఉండేది ఎప్పుడు కూడా. రోజు అన్నాలు అక్కడే తినేది, భోజనాలు అక్కడే చేసేది, పగలు రాత్రి. పోలీస్ స్టేషన్ అనేది మర్చిపోయినాం. మేమే కాదు, చాలామంది ఆఫీసర్లు పాపం బయట నుంచి వచ్చిన ఆఫీసర్లు కూడా నైట్ హాల్ట్స్ చేసారు గ్రామాలలో. అంత అంట్రెస్ట్ ఉండే ఆ టైంలో. ఆ తర్వాత దాన్ని రెస్టోర్ చేసి అందరినీ కన్విన్స్ చేసి పీస్ఫుల్గా చేయడానికి. సరే, ఇంతమంది ఇన్ని ఏజెన్సీ కలిసి పనిచేస్తే వాళ్ళు విన్నారు. అంటే ఇనీషియల్గా హెజిటేట్ అయ్యారు. ఇనిషియల్గా వీళ్ళంతా గవర్నమెంట్ చెప్తే వచ్చిన వాళ్ళు అని చెప్పి కొంత అది ఉండే. తర్వాత పోను మేము చేస్తున్న చర్యలను మేము వాళ్ళకి లబ్ధి ఏదైతే చేకూరుస్తున్నామో దాని పట్ల నమ్మి మేము గ్రామాలలో ఈ ఒక్క ఇష్యూసే కాకుండా చాలా వేరే ఇష్యూస్లో కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చేసే పనితనం వాళ్ళకి నచ్చి వాళ్ళు మా మీద నమ్మకం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా మేము చెప్పిన విధంగా విన్న విధంగా వాళ్లకు బెనిఫిట్ అయింది. అట్ ద సేమ్ టైం గిరిజనేతరులు కూడా హ్యాపీ అయ్యారు. సార్, అదే గ్రూప్లో కొంతమంది ట్రబుల్ మంగర్స్ ఉంటారు, వాళ్ళని మరి ఎలా కంట్రోల్ చేస్తారు? ట్రబుల్ మంగర్స్కు పక్కా క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసినాము. వాళ్ళకు కూడా ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం, ట్రబుల్ మంగర్స్ ఎవరు ఉంటే వాళ్ళను చట్టబద్ధంగా వాళ్ళను కంట్రోల్ చేయడం. అంటే ఒకవైపు మాట్లాడుతున్న ఇంకోవైపు కౌన్సిలింగ్, లేదంటే వీళ్ళు వాళ్ళకి స్పైల్ చేస్తుంటారు కదా, అదే అంతే తప్పగా. అది మీకు బాగా మెమరబుల్ ఉంటారు? నాకు అది మెమరబుల్ అనిపిస్తుంది. తర్వాత వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే వాళ్ళందరూ మాట్లాడుతుంటాం. అక్కడ పోయిన తర్వాత నేను వాళ్ళతో మమేకం అవడం కొరకు ఆ కోయ భాష కూడా పూర్తిగా వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకునే విధంగా నేను కూడా కొన్ని మాట్లాడే విధంగా, అంటే సమ్ ఎగ్జాంపుల్ దూడ తిత్తిరా, బాత్ కుసిరా, నీ వదినారు, బాత్ పెదిరే, తోటిచ్చిరా అంటే మీ పేరేం పేరు, మీరేం ఊరు, అన్నం తిన్నారా, వాళ్ళు స్థానిక భాష మాట్లాడితే వాళ్ళు హ్యాపీ అనే దాంతో కొన్ని మాటలు కూడా నేర్చుకోవడం జరిగింది అక్కడ. అర్థమయ్యేది పూర్తిగా, మాట్లాడడం కూడా నేర్చుకున్నారు కొంచెం, పూర్తి కాదు అట్లా. ఓకే, తర్వాత అంటే అశ్వరావుపేట తర్వాత అంటే ఇక మళ్ళీ అక్కడికి మళ్ళీ ఎక్స్ట్రీమిస్ట్ ప్రాంతంలో పనిచేసినాము. ఎక్కడ? ఇల్లందులో, మోతుగూడెంలో, అటు మనుగూరు ప్రాంతంలో కొంత. సార్, ఇక్కడ ఫ్యాక్షనిజం కంట్రోల్ చేస్తారు కొనజేరులో, అక్కడ నక్సల్స్ మూవ్మెంట్ని ఎలా మీరు? నక్సలైట్ మూవ్మెంట్ అంటే యాక్చువల్గా నేను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే సరెండర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. సరెండర్స్ మీద నేను ఇల్లందులో పనిచేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 80 మంది దళ మెంబర్లు కానీ, కొరియర్స్ని కానీ, మిలిటెంట్స్ని కానీ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 వెపన్స్ అవన్నీ సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇల్లందు, గుండాల, ఎల్జిఎస్ రెండు దళాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో నిత్యం మాట్లాడుతూ
వాళ్ళని జనజీవన శ్రీవంతికి రావడానికి పూర్తిగా కృషి చేసినాం మేము. అప్పుడున్న అధికారుల సహాయ సహకారాలతోటి టోటల్గా వాళ్ళు ఎంటైర్ దళం 2 దళాలు గుండాల ఇళ్ళని దళం కంప్లీట్గా మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఒక స్టేజ్లో ఆ ఏరియాలో దళమే లేకుండా చేసినాం. ఎన్కౌంటర్ కన్నా అక్కడ ఆ వెపన్ మాకు బాగా పనిచేసింది. కానీ ఆ ప్రాంతంలో చాలా డిఫరెంట్ వింగ్స్ కనిపిస్తుంటాయండి. ప్రజా ప్రతిఘటన అని ఇంకో వాళ్ళకే విభేదాలు సృష్టించి వాళ్ళే కొట్టుకునేలా చేశారంటారు కొంతమంది. అట్లా కాదండి. యాక్చువల్గా ఇంతకుముందు ఏముండేనో తెలియదు కానీ ఒకసారి వాళ్ళది కూడా ఆధిపత్య పోరే. న్యూ డెమోక్రసీ కానీ ప్రతిఘటన కానీ జనశక్తి కానీ మావోయిస్టులను ఎంటర్ కానియలేదు ఇనిషియల్గా. ఎప్పుడైతే వీళ్ళ మధ్యన గొడవలు వచ్చి వీళ్ళ మధ్యన ఇష్యూస్ వచ్చినప్పుడు మావోయిస్టులు అప్పుడు మన ప్రభుత్వం చర్చలకు పిలిచిన సమయంలో వాళ్ళు ఈ ఏరియాకి రావడం, ఈ ఏరియాకి వచ్చి అక్కడున్న ఇష్యూస్ను హైలైట్ చేయడం, తద్వారా వీళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో పాగా వేయాలనే ఆలోచనతో ప్రయత్నం చేశారు. అది ఒక 2-3 ఏళ్లలోనే అది కంప్లీట్గా కానీ ఆ ప్రాంతంలో ముళ్ళుతో తీయాలని నరేష్ రెడ్డి గారు 2 వర్గాల మధ్య విభేదాలు పెట్టారు. ఆ విభేదాల వల్లే వాళ్ళే కొట్టుకొని 2 గ్రూపులు కొలాప్స్ అయిపోయాయి అంటుంటారు. అట్లా ఏం లేదండి. కాకపోతే న్యూ డెమోక్రసీకి సంబంధించిన పార్టీలో 2 గ్రూపులు అయినాయి. వాళ్ళు గొడవలు అయినాయి, మళ్ళీ కలిసిపోయారు ఇప్పుడు. ఓకే, అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏం లేవా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఉంటాయి కదా. ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో పనిచేసినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ తుపాకి పని చెప్పకుండా ఉండదంటారు. ఉంటాయి. అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన అండి అదే మావోయిస్టులు సరెండర్ ఛాన్స్ ఊళ్ళోకి వచ్చి నేను ఇంట్లో పడుకోపోయేది మేము ఎవరం కూడా పోలీస్ స్టేషన్లో. మీ మీద కూడా అంబుష్ వేశారట కదా ఒకసారి? అంబుష్ చేశారు ఇంతకుముందు. అయితే మేము ఊర్లో ఉండగానే బస్ స్టాండ్కి వచ్చి బస్సులను ఫైర్ చేసిపోవడం ఇల్లందులో. ఇక ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము మళ్ళీ కంప్లీట్గా రైట్సే. ఇక అది అసలు వాళ్ళను అందులో ఒక విలేకరు కూడా పాపం ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆ విలేకరిని అరెస్ట్ చేసినాం. ఆ తర్వాత కొంత కంట్రోల్ చేసినాం దాన్ని ఏదో రకంగా. కానీ మీరు ఒక లక్ష్యం ఎంచుకున్నారు, మావోయిస్టు మన ప్రాంతం లేకపోయినా ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళాలో మనం అనేది మీ ఒక ఎయిమ్ అనేది ఒక వాస్తవం. అర్థం కాలేదు. మీ ఉన్న ప్రాంతంలో మావోయిస్టులు లేకపోయినా పక్క ప్రాంతంలో ఉన్నారు కాబట్టి అక్కడికే మనం వెళ్దాం అని అందరినీ అక్కడ తీసుకెళ్ళేవాడు అని అంటారు. అర్థం కాలేదు. అట్లాంటిది అండి. అంటే మన దగ్గర రావట్లేదు, మావోయిస్టులు ఉన్న దగ్గరికి మనం వెళ్దాం అన్నది మీ భావన అనేది. అట్లేంటి, మనం మన దగ్గరికే పిలిపించుకున్నాం కదా మావోయిస్టులను. మన పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ అయ్యారు. ఇల్లందు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంతో ఎఫర్ట్ చేసినాం మేము. మీ వాళ్ళందరూ ఏమంటారంటే నరేష్ రెడ్డి గారి టైంలో యాక్టివిటీస్ లేకపోయినా వాళ్ళు ఎక్కడ యాక్టివిటీ చేస్తున్నారో సరౌండర్లో అక్కడికి వెళ్దాం మనం అని మమ్మల్ని తీసుకెళ్ళేవారు అంటారు. అట్లాంటిది ఏం కాదండి. మేము 2004లో నేను పనిచేస్తున్నప్పుడు ఫుల్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఇల్లందు ఏరియాలో. అప్పుడే ప్రభుత్వంతో చర్చల నెపంతో వాళ్ళు బయటకు వచ్చారు. సార్, చర్చలు పెట్టడం వల్ల పార్టీకి నష్టమా లాభమా, గవర్నమెంట్కి నష్టమా లాభమా? గవర్నమెంట్కి ఎందుకు నష్టం అవుతుంది? గవర్నమెంట్ వాళ్ళను స్వచ్ఛందంగా ఆహ్వానించింది. జనజీవన స్రవంతిలో కలవమన్నది. వాళ్ళు కలవలేకపోయారు, వాళ్ళు అది ఉపయోగించుకోలేకపోవడం వల్ల వాళ్ళే భారీగా నష్టపోయారు. ప్రభుత్వం అన్ని రకాలుగా వాళ్ళకు అవకాశాలు కల్పించింది. సార్, ఖమ్మం ఇల్లేందు ఆ ప్రాంతం అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చాక ఎక్కడికి వచ్చారు? ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చినాక అక్కడే ఖమ్మం జిల్లాలోనే ఖమ్మం రూరల్, కూసుమంచి, మైబాద్ చేసినాను. తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా. ఓకే సార్, ఖమ్మం రూరల్కి వచ్చారు కదా, ఖమ్మం ఇన్స్పెక్టర్ ఖమ్మం కూడా చేశారు కదా. మీరు ఎస్ఐగా పనిచేసిన ఖమ్మంకి సిఐగా పనిచేసిన ఖమ్మంకి తేడా వచ్చిందా? క్రైమ్ రేట్ పెరిగిందా? క్రైమ్ పెరిగింది. క్రైమ్ అప్పటికి ఇప్పటికీ పెరిగింది. ఎస్ఐకున్న సిఐకి ఉన్నప్పుడు క్రైమ్ న్యాచురల్గా పెరుగుతుంటుంది కదా, ఖమ్మంలో క్రైమ్ కూడా పెరిగింది. కాకపోతే ఈ ఫ్యాక్షనిజం అనేది తగ్గింది అప్పటికి. ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఇవన్నీ, ఈవెన్ ఎక్స్ట్రీమిజం కూడా కొంచెం తగ్గుబాటులోకి వచ్చింది. సార్, ఖమ్మం తర్వాత మహబూబాద్ అంతేనా? మహబూబాద్లో ఏముందండి మీకు బాగా గుర్తుండిపోయింది? నేను మహబూబాద్ పోయినప్పుడు అంతా ఎలక్షన్ టైం, ఎలక్షన్ టైంలో పోయినాను 2014. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉండే, ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. అందులో మీ పాత్ర ఏంటో? అందులో మా పాత్ర, మా మనసులో పూర్తిగా తెలంగాణ వాదులం. మేము తెలంగాణ రావాలని కోరుకున్న వాళ్ళం. అక్కడ ఉన్న ఉద్యమకారులు ఏ ఎజిటేషన్ చేసినా కూడా పరోక్షంగా మనం విత్ ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ లాలో పనిచేసుకుంటూ ఇండైరెక్ట్గా మానసికంగా వాళ్ళకు సహకారం చేస్తాం. మహబూబాద్లో ఒక ఫోటో ఉంది నాకు ఇప్పుడు. ఆ రోజు తెలంగాణ డిక్లేర్ చేసినప్పుడు
ఆడ తెలంగాణ ఉద్యమకారులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ నన్ను చీర్ చేసి నన్ను లేపి ప్రొఫెషన్ తీసుకుపోయారు. నాకు హ్యాపీని ఇచ్చింది ఆ moment. సరే, మహబూబాబాద్లో ఎక్కువగా కళ్ళు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంటాయి. ఆ మత్తు నుంచి యువతను పెట్టడానికి మీరు ఏం చేశారు ఇక్కడ? మహబాద్లో ఒకప్పుడు గాంజా బాగా మహబాద్లో పండించేది, గాంజా వాస్తవంగా మహబాద్ పరిసర ప్రాంతాలలో. అట్లాంటి మన దృష్టికి ఈ మధ్య కాలంలో అయితే ఆ గాంజా లేదు, వెనకడుండే. సరే, మనం అవగాహన కార్యక్రమాలు పెట్టి గ్రామాలలో పోయి కాలనీస్లలో పోయి మనం అవగాహన కార్యక్రమాలు పెట్టి ఆ మత్తు వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనేది వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఎలక్షన్ టైంలో స్ట్రిక్ట్గా లాస్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అచ్చా, తర్వాత ఖమ్మం ట్రాఫిక్ వచ్చారా? ట్రాఫిక్ వచ్చి ఓకే సార్, ట్రాఫిక్లో మీ మార్క్ ఏంటండి? అసలు ఖమ్మం ప్రజలకి ట్రాఫిక్ మీద సెన్స్ ఉందా లేదా? అంటే వాస్తవంగా ఏంటంటే అప్పటి వరకు కొంచెం తక్కువనే ఉందని నేను అనుకుంటున్నాను. కాకపోతే మేము వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ట్రాఫిక్లోకి వచ్చిన తర్వాత అసలు అప్పుడున్న మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉండే, ఆయన సహకారంతో ఖమ్మంలో అన్ని డివైడర్స్ పెట్టియడం, తర్వాత రౌండ్ అబౌట్స్ పెట్టడం, సిగ్నల్ ఫ్రీ ఖమ్మం చేయాలని యూటర్న్స్ పెట్టడం అప్పుడే స్టార్ట్ చేసినాం. అప్పటి వరకు ఖమ్మంలో ఈ యూటర్న్ కానీ రౌండ్ అబౌట్ కానీ డివైడర్ సిస్టమ్ కానీ లేదు. ఆ విధంగా అప్పుడు ఆ డివైడర్స్ అంతా ఖమ్మంలో పెద్ద ఎత్తున అటు ఇటు దాటకుండా పెట్టించడం జరిగింది మా ప్రతిపాదనలతోనే. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అప్పటి వరకు ఖమ్మంలో ఇంప్లిమెంట్ చేయలేదు. మేము పోయిన తర్వాతనే డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేసినాం. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడమే కాకుండా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ రూమ్లలో కౌన్సిలింగ్ ఇప్పడం కూడా మేమే అక్కడ స్టార్ట్ చేయడం. అదేవిధంగా హెల్మెట్ అనేది ధరించేది అక్కడ ఖమ్మంలో తెలియదు అంతకుముందు. ఎవరో ఇంట్రెస్ట్ ఉండాలి ఒకరిద్దరు పెట్టుకున్నారు తప్ప హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అది ఖమ్మంలో ఒక యుద్ధ వాతావరణంలో మొత్తం అసలు ఖమ్మంలో బండి ఉన్న ప్రతి ఒక్కరు హెల్మెట్ కొనుక్కేటట్టు మేము ఆ రోజు తయారు చేసినాము. ఆ విధంగా ఖమ్మంలో ట్రాఫిక్ లాస్ ఇంప్లిమెంట్ చేయడంలో నాకు సంతృప్తినిచ్చింది, నాకు మంచి పేరుని కూడా ఇచ్చింది. అచ్చా సార్, ఖమ్మంలో మీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఉందా, పెక్యులర్ కేసు? ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికేవాళ్ళంతా ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు కదా. లేదు అంటే కొంతమంది ఏంటంటే అప్పుడంతా మేము ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది, అంటే ఈ విషయము నీకే కాదు నీ భార్య పిల్లలకు కూడా తెలవాలి, నీ వల్ల బండి నైట్ పట్టుకున్నారు, బండి ఎక్కడ పెట్టారు, వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేస్తామంటే చాలామంది కొంచెం మీరు ఏమన్నా చేయండి సార్ మా భార్య పిల్లలకు తెలియవద్దని చెప్పి అదనేది. సో అట్లా కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వీళ్ళని పక్కన పెట్టినప్పుడు వీళ్ళ ఫీలింగు వాళ్ళు చాలామంది అట్లా రియలైజ్ అయ్యారు, మనం ఇది తప్పు పని చేసినాం, ఇది డ్రంక్ డ్రైవ్ చేయొద్దు, ఇది పోలీసుల కొరకు కాదు. మేము అన్ని వీడియోస్ చేసి చూపెడతాం, డ్రంక్ డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుంది, అమాయక ప్రజలు ఎంతమంది చనిపోతున్నారు, ఏం అభం శుభం తెలియని వాళ్ళు ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి డ్రంక్ డ్రైవ్ చేస్తే ఒక సూసైడర్ బాంబ్ లాగా అని చెప్పేసి మేము అట్లా కన్విన్స్ చేసి మేము అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సార్, సాధారణంగా ట్రాఫిక్లో ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంకో 3 E ఉంటుంది, అది ఇంజనీరింగ్. మీ ఇంజనీరింగ్ మీకు సంబంధం కాదు. ఈ 2 Eలో మీరు దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే ఎడ్యుకేషన్ చేస్తారా, ఎన్ఫోర్స్మెంట్ చేస్తారా? ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తామండి. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మేము ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా స్కూల్స్కి వెళ్ళి కాలేజీలకు వెళ్ళి విద్యార్థులతోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేది. అదేవిధంగా రోడ్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టేది. ఇంకొక స్టేజ్లో ఏం చేసేది కానీ మేము హెల్మెట్ లాస్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు అందరూ దొరుకుతారు కదా, వాళ్ళందరినీ ఇట్లా కూర్చుండబెట్టి పెద్ద రోడ్డు మీదనే సైడ్కు అందరిని కూర్చుండబెట్టి ఒక ప్రశ్నపత్రం ఇచ్చేది. అందరిని కూర్చుండబెట్టి మంచిగా టేబుల్ కుర్చీలు వేసి నేను హెల్మెట్ లేకుండా ఇక నుండి ప్రయాణం చేయను, దీన్ని ఒక 100 సార్లు రాయించేది. 100 టైమ్స్ రాయించి మళ్ళీ కరెక్ట్ చేసుకుని మళ్ళీ మాకు అప్పచెప్పి మళ్ళీ వెళ్ళిపోమనేది. ఎందుకు దాన్ని రాయడం? దానివల్ల రాస్తే అతనికి ఇంకా మళ్ళీ నేను తప్పకుండా హెల్మెట్ పెట్టుకుంటాను కొంత అది వస్తుందనే ఉద్దేశంతో అట్లా రాయించడం జరిగింది. అసలు చెప్పడం కన్నా వినడం కన్నా రాయడం వల్ల మైండ్లో స్టిక్ అవుతుంది. స్టిక్ అవుతుంది. అక్కడ కూర్చోవాలి కదా, అది రాయాలంటే ఒక గంట సేపు కూర్చోవాలి కదా, గంట సేపు కూర్చొని రాయాలి కదా, మళ్ళీ ఏదో పరీక్ష రాసినట్టు మొత్తం లైన్లో కూర్చొని పెట్టి రాయించేది. అండ్ అందరూ కూడా రైటింగ్ చూస్తారా మీరు? రైటింగ్ ఏం చూడపోయేది కానీ వాళ్ళు రాస్తే వాళ్ళకు అది గుర్తుండిపోతుంది అన్నట్టు. కానీ వాళ్ళ మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది కానీ ఇది కంటిన్యూస్ ఉండాలి కదా, అవేర్నెస్ కంటిన్యూస్ ఉండాలి.
అది ఎవరిలో వాళ్ళకే రావాలి ఇది, కరెక్ట్. మనం ఒక చెప్తే కాదు. సార్ ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఖమ్మం ఏసీపీగా పనిచేసినాను, కొంతకాలం ఇంటెలిజెన్స్లో చేశాను. తర్వాత ఎలక్షన్ టైంలోనా? ఎలక్షన్ టైంలో 18లో ఇంటెలిజెన్స్లో చేశాను. తర్వాత బేగంపేట ఏసీపీగా వచ్చాను. బేగంపేట ఏసీపీగా వచ్చినప్పుడు అంతా కరోనా, పూర్తిగా కరోనామయం. అప్పుడు కొంత కలిసివేసింది వాస్తవంగా. ఏంటి? ఎందుకంటే మొత్తం ఒకేసారి లాక్డౌన్ కావడం, ఎంతోమంది మైగ్రెంట్ లేబర్స్ వాళ్ళకు తినడానికి తిండి లేకుండా, పోవడానికి బస్ సౌకర్యం కానీ ట్రైన్ సౌకర్యం లేకుండా రోడ్ల మీద అంతా బేగంపేట ఏరియాలంతా లేబర్ ఉండేది అక్కడ. వాళ్ళకు మేమే అక్కడ ఉండి, అప్పుడు మా కల్మేష్ సార్ ఉండే డీసీపీ గారు, అదేవిధంగా మేము అంతా లోకల్ ఆఫీసర్తో కలిసి వాళ్ళకు క్యాంపులు ఆర్గనైజ్ చేసి అన్నదాన కార్యక్రమాలు పెట్టి, ఆ తర్వాత మా పై అధికారులు గవర్నమెంట్ సాయంతో వాళ్ళందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళని మళ్ళీ స్పెషల్ ట్రైన్లలో వాళ్ళని పంపిస్తుంటే అప్పుడు ఆనందం అనిపించింది మాకు. అదేవిధంగా నిత్యం రోడ్డు లాక్డౌన్ టైంలో మేము ప్రాణాలకు తెగించి రోడ్ల మీద ఉండి నిరంతరం కష్టపడడం. అదే గాంధీ హాస్పిటల్ మా జోన్ పరిధిలో ఉండేది, దానికి కూడా రెగ్యులర్గా డ్యూటీ అటెండ్ కావడం. అప్పుడు అది ఒకటే హాస్పిటల్ కదా, అట్లా చేయడం జరిగింది. సార్ దానికి కూడా మీకు ప్రెసిడెంట్ మెడల్ వచ్చింది అంటే మెడల్స్ ఇష్యూస్ వస్తే నాకు అట్లాంటిది సేవా పథకం వచ్చింది, ఉత్తమ సేవా పథకం వచ్చింది, మహాన్నత సేవా పథకం వచ్చింది, ఐపీఎం వచ్చింది. కానీ ఈ మెడల్స్ కన్నా నాకు సంతృప్తినిచ్చేది ఏంటంటే, ఎక్కడైతే మనం పనిచేస్తున్నామో పనిచేసిన దగ్గర ప్రజలు ఇచ్చే సర్టిఫికేటే ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ సర్టిఫికేట్ ఉంటే చాలు, మనం ఎక్కడైనా మనం పాస్ అయినట్టే. అంతే తప్ప ఈ మెడల్ను సంతృప్తి ఇవ్వలే నాకు ఎప్పుడు కూడా. అవార్డుల రివార్డుల కన్నా వాళ్ళదే మనకి అన్ని 100%. రైట్. సార్ బేగంపేట తర్వాత మల్కాజ్గిరి. అక్కడ రౌడీజం చాలా రకాల క్రైమ్ కనిపిస్తుంటుందండి. మల్కాజ్గిరిలో అంటే డిఫరెంట్ కల్చర్ పబ్లిక్ కూడా ఉంటారు, డిఫరెంట్ పబ్లిక్ ఉంటారు. అక్కడ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి, మిస్సింగ్ కేసెస్ ఉంటాయి, పోక్సో కేసెస్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అక్కడ ఏముందండి క్రైమ్ కల్చర్? అక్కడ క్రైమ్ కల్చర్ ఎక్కువ జనరల్గా ఇవి పోక్సో కేసెస్ ఉంటాయండి, పోక్సో కేసెస్. తర్వాత సార్ మల్కాజ్గిరిలో పోక్సోతో పాటు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లోనే లేదా ఆచారం కానీ ఎలోప్మెంట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకండి ఎలోప్మెంట్? ఇప్పుడు అక్కడ కాదు, మొత్తం ఆల్మోస్ట్ స్టేట్ అంతా అవే ఉన్నాయండి. స్టేట్ అందుకని ఎక్కువ అక్కడ కనిపిస్తాయి, అక్కడ ఉన్నాయి. కారణం ఏంటంటే పిల్లలను తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకోకపోవడం అండి. తల్లిదండ్రులు చాలా బిజీ అయిపోతున్నారు. ఆ నెపంలో పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఎప్పుడు వాపసు వస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది, ఎవరితో మూవ్ అవుతున్నారు, వాళ్ళ అకాడమిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో మూవ్ అవుతున్నారా లేదా, లేకపోతే కేవలం వాళ్ళు ఏదో జాయిగా పోయి వస్తున్నారా అనేది మానిటర్ చేయడం తక్కువైంది తల్లిదండ్రులు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ బిజీ. లేబర్ ఉన్నప్పుడు లేబర్గా పని చేసుకుంటే వాళ్ళు బిజీ ఉంటుండ్రు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో వర్క్లో బిజీ ఉంటారు, రిచ్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు. సో పిల్లల మీద పర్యవేక్షణ కరువైంది. దానివల్ల కొంతమంది ఇట్లా చెడు అలవాట్లకు లోనవ్వడం. అంటే అది కాకుండా పెళ్ళైన వాడితో లేచిపోవడం కేసులు ఎక్కువ కనిపిస్తుంటాయి అక్కడ. ఇది సహజం. అది ఎక్కువ ఆ బెల్ట్కి ఎందుకు పరిమితి అయిందండి? అట్లానే ఏం లేదండి, అట్లా డిఫరెన్షియేట్ అదే అని చెప్పండి. సార్ అక్కడ మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. అంటే బేగంపేట, మదిర ఏ విధంగా గుర్తున్నాయో అలాగే మల్కాజ్గిరి సబ్ డివిజన్లో మీకు ఏమైనా గుర్తుందా? ప్రెస్ మీట్లో కానీ రికవరీ చాలా ఉన్నాయి. అంటే ఒక్కటే నేను చెప్పగలుగుతాం, చాలా ఉంటాయి. ఒక రౌడీ కేసు చెప్పండి. ఒక రౌడీ కేసు అంటే అది ఖమ్మంలో ఉంది. నాచారం రౌడీ షీటర్కి మీరు ఒక వార్నింగ్ ఇస్తారు, మాస్ వార్నింగ్. అది రొటీన్ కదండి, ఒక్కరనే కాదు కదా. ఎవ్రీ మంత్ ఏదో ఒక రౌడీ షీటర్ని పిలవడం, కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళలో పరివర్తన రావాలని, వాళ్ళలో మార్పు రావాలని, వాళ్ళు మార్పు కోరుకుంటే డెఫినెట్గా వాళ్ళ షీట్ క్లోజ్ చేస్తామని, ఒకవేళ మార్పు రాకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్స్ పెడతామని, పీడీ యాక్ట్ పెట్టిన కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు రిపీటెడ్ అఫెన్స్లో పనిచేస్తే పీడీ యాక్ట్ కూడా వేసినాం. అది కాకుండా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారు నాచారం రౌడీ షీటర్ గట్ట. నేను అంతవరకు నువ్వు ఉండకూడదు, ఒకవేళ నేను ఉండాలనుకుంటే నువ్వు వెళ్ళిపో, లేదు నీకు కష్టమైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయించి అన్నారట కదా. లేదా రౌడీ షీటర్ పేరు యాదగిరి. సరే, ఇంకా గుర్తే ఉన్నాయండి మీకు మల్కాజ్గిరిలో? అదే ఇక అన్ని ఫెస్టివల్స్
పీస్ఫుల్గా కన్క్లూడ్ చేయడము. కానీ ఉప్పల్ క్రికెట్ స్టేడియం అదొకటి. అక్కడ దాని గురించి చెప్పండి. మీ అది లిమిట్స్లో actually గా- వచ్చింది అక్కడ మీరు విఐపి పాసులు కానీ ఏ పాసులు కూడా చెల్లవు, ఏదైనా రూల్ లా అని చెప్పుకొచ్చారట. అసలు ఏం జరిగింది ఆ ఇష్యూ అండి అక్కడ? జనరల్గా ఉప్పల్ స్టేడియం అంటే వాళ్ళు కాంప్లిమెంటరీ పాసెస్ వాళ్ళు ఐపీఎల్ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ ఇస్తుంటారు కాంప్లిమెంటరీ పాసెస్ వాళ్ళు వాళ్ళ క్లబ్ మెంబర్స్. కానీ అక్కడ మీకు ప్రజలు ఎక్కువ ఉంటుంది కదండి, అందరూ చాలా మంది ఫోన్లు చేసి అవును అనుకుంటారు, జనరల్గా పోలీస్ దగ్గర ఉంటాయి పోలీసులు ఇస్తారని అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏముండదు. ఈ ఏరియాలో పనిచేస్తున్నాం కాబట్టి వీళ్ళకు టికెట్స్ ఈజీగా అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి అనుకుంటారు. కానీ వాస్తవంగా పాపం అక్కడ పోలీసులకు కూడా కష్టమే, అక్కడ పనిచేసే కానిస్టేబుల్కు ఎస్ఐలకు టికెట్స్ దొరకాయి వాస్తవంగా. మేము కూడా కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు మేము చాలామంది ప్రజలు తట్టుకోలేక మేము కొని ఇచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఎందుకో అంతగా అంటే ఇప్పుడు మీలాంటి మురళి లాంటి ఫోన్ చేసి సార్ నాకు 2 టికెట్లు కావాలంటే నేను ఇవ్వలేననే పరిస్థితి ఉంది కాబట్టి ఏదో తెలిసి అట్లా కొని ఇచ్చేసేది. నేను ఎప్పుడు అడగలేదా మీకు? మీరంటే మీరు కాదు కదా, అది వినే వాళ్ళకి చూసే వాళ్ళకి నేను మీలాంటి అడగలేదు. వాళ్ళు అన్నాను. అలాంటి నేను కూడా ఎవరిని అడగలేదు కూడా, మీకే కదా ఎవరిని అడగలేదు. సారీ. ఓకే, అక్కడ ఈ హెడేక్ని ఎలా భరించారండి? ఈ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఆఫీసర్ మీరు అన్నట్లుగా ఆఫీసర్ ప్రెజర్ ఉంటుంది, కింద స్థాయిలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు అన్ని రకాలు. ఈ ప్రెజర్ మీరు ఎలా ఫేస్ చేశారు మరి అక్కడ? ప్రెజర్ ఉంటుంది. ప్రెజరు సమాధానం చెప్పేది అందరికీ. అవకాశం ఉన్న వరకు అడ్జస్ట్ చేసేది, మన చేతిలో ఉన్న వరకు అడ్జస్ట్ చేసేది, అవకాశం లేనప్పుడు కన్విన్స్ చేసేది, పరిస్థితిని వివరంగా చెప్పి కన్విన్స్ చేసేది. తర్వాత మళ్ళీ మా డ్యూటీ ఉంటుంది కదా, ఇవన్నీ కన్నా ఎక్కువ. అంత ఆల్మోస్ట్ 35,000 స్పెక్టేటర్స్ వస్తారు. అటు ప్లేయర్స్ ప్రొటెక్షన్ చూసుకోవాలి, స్టాంపేడ్ కాకుండా చూసుకోవాలి, ప్రాపర్ బందోబస్తు అరేంజ్మెంట్ చూసుకోవాలి, ఫుడ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి. అవన్నీ ఉంటాయి. బట్ అన్ని మ్యాచ్లు అదృష్టవత్తు చాలా పీస్ఫుల్గా ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ లేకుండా ఐపీఎల్స్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ చాలా పకడ్బందీగా చేయడం జరిగింది. కానీ ఒక సన్ రైజ్ సంబంధించిన మేనేజ్మెంట్ని కూడా రాంగ్ రూట్లో వెళ్తే ఆపారట కదా? అవును ఆపారు. అప్పుడున్న మన డీసీపీ గారు, ట్రాఫిక్ డీసీపీ గారు ఎవరికైనా ఒకే రూల్ అని చెప్పి పక్కా చేశారు. వాళ్ళను రెగ్యులర్ రూట్లో వచ్చి ఓన్లీ ప్లేయర్స్ కని పెట్టారు. అది ప్లేయర్స్ కొని పెడితే ప్లేయర్సే రావాలని చెప్పారు సారు. వాళ్ళు ఈవెంట్ మేనేజర్లు కదా, వాళ్ళని ఆపుతారా అని అక్కడేం అంతకుముందు చెప్పలేదు కదా. ఈవెంట్ మేనేజర్ ఇట్లా రావాలని ఉంటే సార్ అలో చేద్దురు, కానీ ఈవెంట్ మేనేజర్ ఇట్లా అని లేదు. ఓన్లీ ప్లేయర్స్ వే అని ఉన్నారు కాబట్టి ప్లేయర్స్ని అలో చేశారు. అంటే ఎవరైనా రూల్ ఆఫ్ లా అంతే. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? మల్కాజ్గిరి తర్వాత మళ్ళీ కొంతకాలం హ్యూమన్ రైట్ కమిషన్లో ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇంటెలిజెన్స్కి వచ్చాను, మళ్ళీ బాలనగర్కి వచ్చాను. ఓకే, బాలనగర్ వచ్చారు. ఇక్కడ కల్చర్ ఏముందండి? క్రైమ్ కల్చర్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వివాదాలు, రౌడీజం ఉంది, ఇప్పుడు ఉందా? ఇది అంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇది ఆల్మోస్ట్ మినీ ఇండియా అనుకోవాలి. ఈ బాలనగర్, జీడిమట్ల కానీ, జిగదిరుగుట్ట కానీ చాలా హైలీ డెన్సిటీ ఏరియా. ఇదంతా పాపులేషన్ ఎక్కువ, క్రైమ్ ఎక్కువ, ఎస్పెషల్లీ ఎలోప్మెంట్స్, మిస్సింగ్ కేసెస్ ఇవి చాలా ఎక్కువ అవుతుంటాయి. ఎవ్రీ డే మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. ఏదో ఒక పని మీద ఇష్టంతో మేల్ పోతారు, ఫీమేల్ పోతారు, చిల్డ్రన్ పోతారు, రకరకాల మిస్సింగ్ కేసెస్ ఉంటాయి. ఇది ఒక ఛాలెంజింగ్ మాకు వాస్తవంగా. మిస్సింగ్ కేసులలో మేము ప్రతి మిస్సింగ్ కేసును కూడా అదొక మర్డర్ అయిందా అనే యాంగిల్లో చూసుకోవాలి. ఆడ సేఫ్గా ఉండేదాకా కూడా మేము దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అట్లాంటి క్రైమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉంటాయి. ఎన్ని ఉండండి మిస్సింగ్ కేసులు ఇక్కడ? మిస్సింగ్ కేసెస్ హండ్రెడ్స్, 200, 300 రిపోర్ట్ అవుతాయి ఎవ్రీ. అంటే అందులో ట్రేస్ ఉంటే ఎన్ని ఉంటాయి? ట్రేస్ కానీ ఉంటాయి అంటే ట్రేస్ కానీ కూడా ఒక 20% దాకా ఉంటాయి. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారండి? అంటే కొన్ని ఎలోప్మెంట్స్ అవుతారు, కొంతమంది వాళ్ళ సొంత ఊర్లోకి పోతారు, అడ్రస్లు దొరికాయి, అడ్రస్లు మారుతారు. అంటే మ్యాక్సిమం అంటే అంత టెన్సే ఉండవు, అంత టెన్సే ఉండదు. సార్ మీరు అది కాకుండా మీరు ఫైర్ డిపార్ట్మెంట్లో జీడిమెట్ల ఇవన్నీ ఉన్నాయి, ఎక్కువగా రౌడీగా ఉంటుంది కనిపిస్తుంది. రోడా మేసర్ నగర్ అని, జీడిమెట్ల లిమిట్స్, సురారం అన్నీ కూడా వాటి మీద ఫోకస్ ఏముంది? ఈ మధ్యకాలంలో బాలనగర్, జగదీర్గుట్ట వీళ్ళందరూ రౌడీ షీటర్స్ అందరిని పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇట్లాంటి కేసులలో వాళ్ళు ఆల్రెడీ పాత నేరస్తులను మేము ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాం. వాళ్ళు ఒకవేళ బై ఛాన్స్ వాళ్ళు ఏదైనా కేసులో ఇరుక్కుండి, మిస్టేక్లో ఇరుక్కుండి రౌడీ షీట్ ఓపెన్ అయినా కూడా మా సిపి గారు క్లియర్గా చెప్పాడు, ఎవరైతే యాక్టివ్గా ఉన్న వాళ్ళే ఉండాలి,
యాక్టివ్ లేని వాళ్ళు అందరిని తీసేయండి, షీట్లు క్లోజ్ చేయమని చెప్పాడు. నాట్ ఓన్లీ రౌడీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ కూడా. మన ఫోకస్ అంతా ఎవరైతే యాక్టివ్గా ఉన్న వాళ్ళదే వాళ్ళ మీద పెట్టాలని సార్ చెప్పాడు. సార్ చెప్పిన విధంగా యాక్టివ్ ఉన్న వాళ్ళ మీదనే ఉంచాం. కానీ ఇక్కడ మీకు ఒక ఛాలెంజ్ వస్తుందండి. ఇక్కడ ఎవడు యాక్టివా ఎవడు ఇదా అని తెలియదు, ఎవరు కొత్తగా క్రిమినల్ అవుతాడో కూడా తెలియదు. అటువంటి కల్చర్ ఉన్న ఏరియా ఇది. మీరు చెప్తున్నారు ఫ్లోటింగ్ ఏరియా, మినీ ఇండియా వస్తుంటాడు, వాడు ఏదో సడన్గా ఒక క్రైమ్ చేస్తాడు, పారిపోతుంటాడు. ఆ ఛాలెంజ్ ఎలా మీరు ఫేస్ చేస్తారు? రెగ్యులర్గా ఉన్నవాడు అనుకుంటే మీరు ఫోకస్ ఉంటుంది. హైదరాబాద్లో నేరం చేసి పారిపోయి దొరక్కుంటే ఉండడు. హైదరాబాద్ అనేది ఇండియాలోనే కాదు ప్రపంచంలో బిగ్గెస్ట్ సిటీ. మన హైదరాబాద్లో విపరీతమైన సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. మన తెలంగాణ పోలీస్లో టెక్నాలజీ ఇనిషియేషన్స్ బాగా వచ్చినాయి. ఏ కేసును కూడా మనం ఆల్మోస్ట్ 24 అవర్స్లో ఛేదిస్తాం. ఇక్కడి నుంచి పారిపోయి అనేటట్టు లేడు. అంటే కొన్ని కేసులు దొరకట్లేదు కదా, రేర్ కేసెస్. క్లూ ఉంటుంది, అఫెండర్ ఐడెంటిఫై అవుతాడు, దొరకకపోవచ్చు. అంటే ఈ ప్రాబ్లం సొల్యూషన్ మీరు చెప్తున్నట్టుగా మినీ ఇండియా కాబట్టి ఫ్లోటింగ్ కాదు, వాళ్ళ ఐడెంటిఫికేషన్, వాళ్ళు వేరే అబౌట్స్, వాళ్ళ ఆధార్ కార్డులో ఒక మీరు మెయింటైన్ చేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఉంటారండి. ఎవరైతే వీళ్ళు లేబర్ని పట్టుకొచ్చారో వాళ్ళు లేబర్ మేస్త్రి ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా లేబర్ మేస్త్రి ఉంటాడు. ఆ మేస్త్రికి సంబంధించి అందరి వాళ్ళకు, ఆ బీహార్ సంబంధించి, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎవరి వివరాలు వాళ్ళకు ఉంటాయి. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. అచ్చా, మీరు ఇదాక చెప్తున్నట్లుగా మిస్సింగ్ కేసు ఎక్కువగా ఛాలెంజ్ అంటారు. మిస్సింగ్ కేసు ఒకటి వచ్చింది అనుకోండి, పోలీస్ యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందండి? ఇప్పుడు ఇమీడియట్గా స్టెప్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఇమీడియట్గా మిస్సింగ్ అయిన పర్సన్ సంబంధించిన సెల్ ఫోన్ డేటా తీసుకుంటాం, అతని వివరాలు తీసుకుంటాం, సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేస్తాం, లుకౌట్ నోటీసెస్ సర్వ్ చేస్తాం, ఆయనకి ఏమైనా రైవలరీ ఉందో చూస్తాం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం. చెక్ చేసుకుని యాంగిల్లో డిటెక్ట్ చేస్తాం. ఏమైనా ఎలోప్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండిపోయిందా, లేకపోతే ఏదైనా వేరే వాళ్ళు ఏమైనా చేశారా, ఆ యాంగిల్లో మనకు తెలిసిపోతుంది. ఒక కంప్లైంట్ రాగానే అది ఏ టైప్ అనేది మనకు ఇమీడియట్గా అర్థమైపోతుంది. అందులో సీరియస్నెస్ ఉందనుకోండి, సీరియస్నెస్ ఉంటే అది వితిన్ 24 అవర్స్లో మేము దాని వెంటనే పడతాం. ఆల్మోస్ట్ 24 అవర్స్లో చేస్తాం. సీరియస్నెస్ ఉంటే మాత్రం వదిలిపెట్టాం. డెవలప్మెంట్ అంటే కొంచెం అంటే సేఫ్ ఇన్ సమ్ హ్యాండ్స్ అన్నట్టు. అచ్చా, సేఫ్ అంటే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు, అంతే కదా. కాదు అంటే ఇంకా రోడ్డు మీదకి వస్తారు. సార్ ఎక్కువగా పోలీస్ దాని మీద కూడా ఎఫర్ట్ చేస్తాము, అట్లేం కాదు, అది కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. కాకపోతే అంత అది ఉంది. కానీ పోలీసులు మీకు విజిబుల్ పోలీసింగ్ ఇష్టమా, లేదు కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టమా, లేదు కమ్యూనికేషన్ పోలీసింగ్ ఇష్టమా? మీకు విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ ఇష్టం అండి. మనం పోలీస్ స్టేషన్లో కమ్యూనికేషన్ చేసుకుంటూ కూర్చున్న దానికన్నా మనం ప్రజల్లో మమేకమై ప్రజలతోటి ఉండి ప్రజల్లో కలిసి ప్రజల్లో తిరిగి మనం పోతే మనకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మనం ప్రజల దగ్గర పోతే 100 కంప్లైంట్స్ చెప్తారు మనకు. మనం పోలీస్ స్టేషన్కి ఉంటే ఎవరు రారు ఇక్కడికి, ఎవరో బాధితుడు ఇబ్బంది పడ్డోడు వస్తారు తప్ప అందరు రారు. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్తేనే మనకి ఏం జరుగుతుంది మన ఏరియాలో అనేది మనకు తెలుస్తుంది. తద్వారా మనం దాన్ని ఆ క్రైమ్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు సూపర్వైజింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, మీరు ఫీల్డ్లోకి వెళ్తే మరి మీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? అట్లేం లేదు, మాకు కూడా మా సిపి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవ్రీ వీక్లీ 2 రోజులు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము వెళ్ళాలి. నేను కూడా స్వయంగా పెట్రోకార్లో తిరుగుతా. పెట్రోకార్లో తిరిగి డయల్ 100 కాల్స్ కూడా నేను అటెండ్ చేసినాను. డయల్ 100 కాల్ రావడం, యాక్సెప్ట్ చేయడం, రీచ్ కావడం, ప్రాబ్లం తెలుసుకోవడం, దాన్ని లీగలైజ్ చేయడం, అట్లా నేను కూడా చేస్తాను. ఏసీపీ ఆఫీస్ కాదు, లేదు, మనం తెలుసుకోవాలి ఫీల్డ్ ఏం జరుగుతుందని తెలుసుకోవాలని కదా సిపి గారు ఆ విధంగా పెట్రోకార్లో తిరగాలని చెప్పాడు సార్. ఓకే సార్, ఫైనల్గా మీరు రాగానే ఒక ప్రెస్ మీట్ పెట్టారు, 100 మంది ఫోన్లు ఇప్పించారు. ఆ ప్రెస్ మీట్ ఏంటి, మీరు ఫోన్లు ఇవ్వగానే వాళ్ళ రియాక్షన్ ఏంటండి? అంటే ఎక్కువగా మిస్సింగ్ అయిన ఫోన్లా లేదా థెఫ్ట్ అయిన ఫోన్లా? కొన్ని థెఫ్ట్ అయిన ఉంటాయి, మ్యాక్సిమం మిస్సింగ్ అయిన కేసులు. వాళ్ళు మనకు మిస్ అయినా థెఫ్ట్ అయినా మనకు వచ్చి కంప్లైంట్ చేస్తారు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ చేయగానే మనకు CEIR అనే ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా IME నెంబర్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకుంటాం అతని నెంబరా కాదని. చేసుకొని అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత IME నెంబరు మనం అక్కడ బ్లాక్ చేస్తాం, వాళ్ళకి చేస్తాం. ఆ బ్లాక్ చేసిన వెంటనే వాళ్ళ దాంట్లో మళ్ళీ కొత్త సిమ్ వేసి, అది ఇమ్మీడియట్గా కొత్త సిమ్ వేసిన వెంటనే కంప్లైంట్కు ఎట్ ద సేమ్ టైం పోలీస్ స్టేషన్కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన బట్టి మనం వాళ్ళ అడ్రస్ ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని మనం కన్విన్స్ చేస్తాం. ఈ ఫోను థెఫ్ట్ అయింది, ఈ ఫోను మిస్ అయింది, మీ చేతిలోకి వచ్చింది, మళ్ళీ అనవసరంగా మీరు క్రైమ్లో ఇరుక్కుంటారు, మీరు హ్యాండ్ ఓవర్ చేయమని కన్విన్స్ చేస్తాం.
చేస్తే చాలా మంది కూడా, ఎందుకంటే వాళ్ళకి పని చేయదు ఆ ఫోన్, ఎందుకంటే బ్లాక్ చేసినాం కాబట్టి వాళ్ళకి పని చేయదు ఆ ఫోను. కాబట్టి వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇస్తారు. అంటే కొంతమంది కొనుక్కుంటారు పాపం, కొంతమంది కొనుక్కుంటారు తెలియక, కొనుక్కున్న వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈ ఫోన్స్ ఐడెంటిఫై చేసి మేము అందరం విక్టిమ్స్ అందరం పిలిచి ఈ మధ్యకాలంలో 2,20,00,000 వాల్యూ ఫోన్స్ మా డివిజన్లో, బాలనగర్ డివిజన్లో ఒక 100 ఫోన్లు డిస్పర్స్ చేసినాం. అప్పుడు వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే అందరూ థెఫ్ట్ అయిన కాకుండా మిస్సింగ్ ఏ ఉంటాయి, వాళ్ళ ఇళ్ళలో పెట్టుకుని మర్చిపోయి ఉంటారు కదా కొన్ని. అవి ఉంటాయి, మిస్సింగ్ ఉన్నా కూడా అందుకనే మనం చెప్తున్నాం, మిస్ అయినా థెఫ్ట్ అయినా ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని చెప్తున్నాం. కరెక్ట్. ఐఎంఐ నెంబర్ లేదనుకోండి, అప్పుడు ఐఎంఈ నెంబర్ లేకుంటే సిమ్ నెంబర్ ఉంటాయి కదా, దాని ద్వారా మేము ఐఎంఈ కనుక్కుంటాం. అది పెద్ద ప్రాసెస్ కదా అది. మరి ప్రాసెస్ ఏం కాదు అది. ఇప్పుడు వాళ్ళ సిమ్ నెంబర్ ఉంటుంది కదా, వాళ్ళ సిమ్ నెంబర్ ద్వారా మేము ఐఎంఈ నెంబర్ కనుక్కొని మళ్ళీ అది కూడా బ్లాక్ చేయొచ్చు. అచ్చా, అంటే కొంతమంది కావాలని ఇంట్లో చెప్పకుండా అమ్మడం, లేదా చెప్తూ చేస్తున్నట్టు తీసుకెళ్లి ఫోన్లన్నీ బంగ్లాదేశ్ పంపడం చేస్తుంటాడు. మరి అటువంటిప్పుడు దేశం దాటి ఫోన్లు మీరు ఎలా తీసుకోవాలి? దేశం దాటి ఫోన్లు పోతే వాటిని బ్లాక్ చేస్తాం అంతే, వాళ్ళకి యూజ్ కావు. కాబట్టి ఇప్పుడు అలాంటి థెఫ్ట్లు కూడా తగ్గినాయి. ఈ సిఏఆర్ పోర్టల్ వచ్చిన తర్వాత థెఫ్ట్లు కూడా జరిగినాయి. సార్, సాధారణంగా ఫోన్లు కొత్తగా కొనుక్కోమంటారా, ఇలాంటి సెకండ్ హ్యాండ్ కొనుక్కోమంటారా? కొత్తవి కొనుక్కోవాలి. తక్కువలో వస్తుంది కదా కొనుక్కుంటాం కదా. అదే మోసపోద్దు. తక్కువలో వస్తుంది అంటే దానికి ఎలాంటి రిసిప్ట్స్ ఉండయి, అది థెఫ్ట్ చేసిందా, లేకపోతే ఏదైనా చీటింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిందా, ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయిందా తెలియకుండా మనం కొనుక్కుంటే మనకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది మనకు అన్ని ధరలలో ఫోన్లు ఉన్నాయి, ఏ ధరలకు మనకు కావాలంటే ఆ ధరలో కొనుక్కోవచ్చు. అంటే మనకు డబ్బులు తక్కువ ఉండాలి, ఎక్కువ ఫెసిలిటీస్ కావాలని ఫోన్లు ఉంటాయి. మా వాళ్ళు కొంతమంది కొంటుంటారు, కొంతమంది తెలియక. అట్లా కొనొద్దని మా విజ్ఞప్తి. సార్, ఫైనల్గా ఇప్పుడు ట్రెడిషనల్ క్రైమ్లోకి ఉన్న టైంలో వచ్చిన మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ చూస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ పెద్ద ఛాలెంజ్ కనిపిస్తుంది. దీంట్లో కేసు అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం బెటర్ అంటారా? అసలు కేసు కాకుండా పబ్లిక్ అందులో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే అసలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మేము దీంట్లో ఈ సైబర్ నేరాలు ఇప్పుడు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య సైబర్ నేరాలు. దీనివల్ల ఎన్నో కోట్లు ఈ సైబర్ ఫ్రాడ్లెంట్ తీసుకుపోతున్నారు. రోజు నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. ఇది కేవలం చదువుకున్న వాళ్ళు, బాగా స్మార్ట్ ఫోన్ వాడేటోళ్ళే దీనికి బాధితున్నారు. ఎక్కువ సెల్ ఫోను, మామూలుగా ఫోన్ హలో మాట్లాడేటోళ్ళు దీనికి బాధితులు కాదు. కానీ కేవలం దీని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉండి ఎక్కువ యూజ్ చేసేటోళ్ళే దీనికి బాధితులు అవుతున్నారు. ఇందులో రకరకాల ఫ్రాడ్స్ ఉన్నాయి. ఓటీపీ ఫ్రాడ్ ఉన్నది, ఆన్లైన్ ఫ్రాడ్ ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉన్నది, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉన్నది. రకరకాల కొత్త కొత్త నెపంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఈరోజు మనల్ని మోసం చేస్తున్నారు. దానికి మనం సింపుల్ లాజిక్ ఏంటంటే, మనకి ఎవరైనా ఓటీపీ అడిగితే ఓటీపీ నెంబర్ చెప్పొద్దు, అన్నోన్ లింక్స్ మనకు పంపిస్తే ఆ లింక్స్ ఓపెన్ చేయొద్దు, అన్నోన్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు, ఎవరు మనకు కేవైసీ అప్డేషన్స్ మనల్ని అడగరు, బ్యాంక్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా. అడగాలనుకుంటే మనమే డైరెక్ట్ బ్యాంక్ పోవచ్చు. ఆ విధంగా ప్రతిదీ కూడా మనము ఎవరైతే స్ట్రేంజర్స్ తోటి మాట్లాడవద్దు, ఎందుకంటే హనీ ట్రాప్స్ కూడా జరుగుతున్నాయి. అది మేము దీనికి సంబంధించి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మేము పబ్లిక్లో పోయి పబ్లిక్తో కమ్యూనిటీతో కనెక్ట్ అయ్యి ఎవ్రీ వీక్ 2 times మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. మా పోలీస్ స్టేషన్లో ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం రెగ్యులర్గా, ఈ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతుంది, ఈ టైప్ ఆఫ్ జనాలు మోసం చేస్తున్నారు, దీన్ని బారిన పడకని. ఈ క్రైము జరిగితే రిపోర్ట్ చేయాలని మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే క్రైమ్ జరిగిన వెంటనే 1930కు మనం ఫోన్ చేస్తే మన అమౌంట్ ఎక్కడికైతే యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ అమౌంట్ ఇమీడియట్గా ఆ అకౌంట్లోకి వెళ్ళి బ్లాక్ చేయొచ్చు. కాబట్టి ఆ రిపోర్ట్ చేస్తే మేము కూడా ఫ్రీగా 1,50,000 రూపాయల వరకు మా పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా ఏ పోలీస్ స్టేషన్ అయినా సైబర్ వారియర్స్ ఉంటారు, ఇక్కడ కేసు నమోదు చేసుకుంటాం. 1,50,000 కన్నా ఎక్కువ ఫ్రాడ్ జరిగితే అది మనం సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో అంతా కూడా మనం అన్నెసెసరీగా మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఎవరిని తెలియని వాళ్ళతోటి మనం ట్రాన్సాక్షన్ పెట్టుకోకూడదు. అంటే ఎక్కువ ఫోన్ మాట్లాడినా ఫోన్లో అదే పనిలో ఫోన్లో ఉన్న వాళ్ళకి ఇటువంటివన్నీ ఎదురవుతాయి. మోసపాపే ఎక్కువ ఫోన్ మీద ఉంటారు, అత్యాశ ఏదో వస్తుందని ఫ్రీగా ఇన్వెస్ట్మెంట్ వచ్చిన లింక్ క్లిక్ చేయడం, వచ్చిన లింక్ క్లిక్ చేయడం, ఎవడో లోన్ యాప్లో వడ్డీనే ఇస్తాడట, అప్పులు అవును అప్పులు ఇస్తాడంటే నేనేం గ్యారంటీ లేకుండా అప్పులు ఇస్తానంటే ఆశపడడం,
లేకపోతే నువ్వు ఇంత పెట్టుబడి పెడితే ఇంత వస్తుందని ఆశపడడం, ఇన్వెస్ట్మెంట్. నాకు జాబ్ ఏం చదవకుండా నాకు ఇంట్లో కూర్చుంటే నాకు ఇంత జాబ్ వస్తుందని ఆశపడడం, ఇది అత్యాశతో కూడుకున్నదే. సార్ అది కాకుండా డిజిటల్ అరెస్ట్ అది ఉందంటారు అసలు నిజంగా? డిజిటల్ అరెస్ట్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా, చాలామంది చెప్తున్నారు కదా, ఇప్పుడు హనీ ట్రాప్ పేరు మీద మనకు వీడియో కాల్ వస్తుంది. సడన్గా వీడియో కాల్ ఎత్తగానే అమ్మాయి ఎవరో న్యూడ్గా ఉంటుంది. ఆ న్యూడ్గా ఉండేప్పుడు మన ఫోటో పడుతుంది. పడగానే మళ్ళీ ఆమె బ్లాక్మెయిల్ చేసి మనని నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా, మీరు అప్లోడ్ చేస్తే మీ ప్లాట్ఫామ్లో మొత్తం అందరికి తెలిసిపోతుంది మీ కాంటాక్ట్స్కి, కాబట్టి నాకు ఇన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. లేకపోతే పోలీస్ స్టేషన్ సెటప్ పేరుతోటి ఒక సెటప్ ఉంటుంది. వాళ్ళు ఆ సెటప్ నుంచి వెళ్ళి వాడు మాట్లాడతాడు వీడియో కాల్, నీ మీద అమ్మాయి కంప్లైంట్ చేసింది, నీ మీద యాక్షన్ అయింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని చెప్పి అదొక రకమైన ఫ్రాడ్ ఉండేది. కాబట్టి ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు, అదంతా ఫేక్. అట్లాంటివి ఉంటే నమ్మకూడదు. నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. ఓకే, ఫైనల్గా ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? రావాలనుకున్న వాళ్ళకి, మీరు ఎలాగైతే చౌదరి గారు చూసి వచ్చారో మిమ్మల్ని చూసి కొంతమంది రావాలనుకున్నా, లేదా పోలీసుని చూసి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ అంటే, ఒకప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఒకప్పుడు పోలీస్ అనగానే ఒక ఇంప్రెషన్, అదొక ప్యాషన్ ఉండేది. ఇప్పుడు రకరకాల ఒత్తిళ్ళు, రకరకాల సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ పరిణామం ఈ క్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ రావాల్చా రాకూడదా? రావాలనుకున్న కొంతమంది డబ్బులు సంపాదించి జయంతి వస్తారు, కొంతమంది సర్వీస్ మోటివ్ వస్తారు. డబ్బులు సంపాదించుకొని రావచ్చా, లేదు సర్వీస్ దీనికి రమ్మంటారా? సర్వీస్ మోటోతోటి ఇష్టంతో రావాలి డిపార్ట్మెంట్కు. ఎవరైతే ఇష్టంతో ప్యాషన్గా డిపార్ట్మెంట్లో పనిచేస్తారో ఆ డిపార్ట్మెంట్కి కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తారు. యువత అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. మేము చాలా యువతకు క్యాంపులు పెట్టినాము, వాళ్ళని రావాలి డిపార్ట్మెంట్ కానీ మేము కోరుకుంటున్నాం. డిపార్ట్మెంట్కు రాబోయే రోజుల్లో ఇంకా క్రైమ్ కంట్రోల్ చేయాలి, క్రైమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 100% డిపార్ట్మెంట్కు యువత రావాలి, ప్యాషన్తో వర్క్ చేయాలి. ఓకే సార్, పోలీస్ ఆఫీసర్కి ఒక కేసు అయిన తర్వాత, అరెస్టు, ఛార్జ్షీట్ తర్వాత కన్విక్షన్ రేట్ వస్తేనే ఆ డిపార్ట్మెంట్లో ఆ ఆఫీసర్కి 100% సాటిస్ఫాక్షన్. మీ సర్వీస్లో ఎన్ని ఉంటాయండి కన్విక్షన్? నా సర్వీస్లో యాక్చువల్గా నేను అయితే మర్డర్ కేసులో ఒక 15 మర్డర్ కేసులో లైఫ్ పడ్డదండి. 15 మర్డర్ కేసులో లైఫ్ పడ్డది. ఒక రేప్కి వచ్చేసి ఒక 8 కేసెస్లో రేప్ కేసులలో పనిష్మెంట్ వచ్చింది. పోక్సో కేసెస్లో కూడా పనిష్మెంట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీలో కూడా ఒక 4 కేసుల పనిష్మెంట్ వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు అన్న గుర్తులేదు ఇప్పుడు అవన్నీ. బట్ ఇన్స్పెక్టర్ అయిన తర్వాత, ఏసీపీ అయిన తర్వాత వచ్చిన పనిష్మెంట్స్ అయితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అదే కదా పోలీస్ ఆఫీసర్కి అచీవ్మెంట్. అంతే, ఫైనల్గా అంతే కదా. మనం ఇన్వెస్టిగేషన్ చేసి మన క్రైమ్ కంట్రోల్ కావాలంటే ఒక క్రిమినల్ని లోపలికి పోతే భయపడి మళ్ళీ ఫర్దర్గా అలాంటి అఫెన్సెస్ ఎవరు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. సార్ మర్డర్ కేసులో కానీ, లేదంటే చెప్తున్న 376లో కన్విక్షన్ వచ్చింది అంటున్నారు. ఈ 2 సెక్షన్లో బాగా మీకు గుర్తుండిపోయిన 2 కేసులు చెప్పండి. ఒక కేసు అండి, అది ఖమ్మం రూరల్లో నేను ఇన్స్పెక్టర్గా పనిచేస్తుంటే, మార్నింగ్ ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో ఒక 3 ఉంటారు, మదరు, ఫాదరు, అలా డాటర్. మార్నింగ్ మర్డర్ అవుతారు 3 హోటల్లో. మర్డర్ అయినాక ఆ పక్కన వాళ్ళ అల్లుడును వాళ్ళ ఇంకో కూతురు ఉంటుంది. వాళ్ళిద్దరు వచ్చి పోలీస్ స్టేషన్కి, అల్లుడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు మార్నింగ్ 6 o'clock. మా మామను, అత్తను, మా మరదల్ని ఎవరో చంపారని. నాకు ఇంతలోకి ఆ ఇన్స్పెక్టర్ ఎస్ఐ నాకు ఫోన్ చేసిండు. నేను డైరెక్ట్ సీన్ పోయినా, ఆ కేసు నమోదు చేసుకుని పోయే వరకు విపరీతమైన జనం, టీవీ, మీడియా అంతా ఉందాడ. అక్కడ చూస్తే వాళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నాడో, నాకు అసలు అల్లుడి మీదనే అనుమానం వచ్చింది. అందులో కంప్లైంట్ ఇచ్చినాను నేను. వాడి మూమెంట్ కొంచెం డౌట్ వచ్చి చెక్ చేసే వరకు వానికి బ్లడ్ స్టెయిన్ ఉంది. వాడిని పక్క తీసుకుపోయి బ్లడ్ స్టెయిన్ ఎక్కడ ఉంది అని వాడిని పోలీస్ స్టేషన్ తీసుకుపోతుంటే వాళ్ళ కూతురు వచ్చింది వెంట. ఎవరు కూతురు? ఇతని కూతురే, మన చనిపోయిన ఆమె కూతురు వచ్చి, మా ఆయన ఏం చంపలేదు, మా ఆయనే చనిపోతే మేము పొద్దున్న చూసుకున్నాం, చూసే వరకు ఎట్లా ఏముందని పట్టుకొని పోయే వరకు ఇది అంటిందని చెప్పింది. అది కావచ్చు అనుకున్నాం. కావాల్సుకొని ఆయన మూమెంట్ అంతా అడిగితే, మీ హస్బెండ్ ఎడిపోయింది అమ్మా అని అడిగితే, మా హస్బెండ్ మైబాద్ పోయిండు, రాత్రి 3 గంటలకు వచ్చిండు ఇంటికి. వచ్చినప్పుడు ఇదే షర్ట్ ఉందా అని అడిగింది. లేదంటే ఆ షర్ట్ ఇడిచేసి ఇంకో షర్ట్ వేసుకొని పడుకున్నాను. పొద్దున్నే లేచి నేను 6:30కి నేను బయట ఊడ్చుతుంటే అమ్మ వాళ్ళ దగ్గరికి శబ్దం రాలేదంటే నేను పోయి చూసినానంటే, అప్పుడు మా ఆయన లేపితే మా ఆయన నేను ఇద్దరం వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం అని చెప్పగానే అప్పుడు వేసుకున్న షర్ట్ ఏందని తీసిన.
ఆ షర్ట్ తీస్తే ఆ షర్ట్ మీద చిన్న బ్లడ్ స్టెయిన్ ఉంది, ఆ, అది తీసి పక్కన పెట్టింది. మరి ఆ స్టెయిన్ మీద బ్లడ్ స్టెయిన్ ఎట్లా ఉంటుంది, ఉమ్, ఇదంటే ఇప్పుడు వేసుకున్నావు, దాని మీద ఉండడానికి లేదు కదా అని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ప్రాపర్గా ఇంటరాగేట్ చేస్తే వాడు ఒప్పుకున్నాడు. అతను ఒక్కడే ఆ ముగ్గురిని చంపి అక్కడ మర్డర్ ఫర్ గెయిన్ కింద దాన్ని ట్రీట్ చేయడం కొరకు వాళ్ళ బంగారం కూడా తీసిండు కొంత. ఎవరో గుర్తు తెలియని వచ్చి మర్డర్ చేసి బంగారం ఎత్తుకుపోయిందని క్రియేట్ చేసిండు సీన్. తర్వాత అవన్నీ తీసుకుపోయి అక్కడే వెళ్ళేసిండు. వాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసినాం. ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది, వాళ్ళ లైఫ్ పడ్డది. నో వీఆర్ హ్యాపీ అనిపించింది. సార్ ఆ భర్తే చంపాడని విషయం ఆమెకు తెలీదా? తెలియదు. ఆమె మామూలుగా తెల్లారి గంటల 4 గంటలకు భర్తే ఊరికి పోయి వచ్చిండు కదా 3 గంటలకు అని ఇన్వైట్ చేసింది. పడుకున్నాడు. బయటికి పోయి వచ్చినాక షెడ్ ఇస్తుంది అనుకున్నది. ఎందుకు చంపాడండి? ఇతని భార్య ప్రతి విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది, పక్కనే ఉన్న తల్లిదండ్రులకు. తల్లిదండ్రులు వీళ్ళంతా వింటున్నారు ఈ విషయం, విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా భార్య నా మాట వింటలేదు, వాళ్ళ మాట వింటుంది అని మనసులో పెట్టుకొని వాడు ఆ ముగ్గురిని చంపాడు. అంటే ఇద్దరిని చంపేది, కాకపోతే ఆ పిల్ల చూసింది కాబట్టి వాళ్ళ చెల్లెని కూడా చంపేశాడు. అయ్యో, ఈ విషయం తెలిసి భార్య ఏమంటుంది? ఇక శిక్ష పడితే ఆమె కూడా చాలా ఆనందపడ్డది, తర్వాత బాధపడ్డది, తర్వాత ఆనందపడ్డది శిక్ష పడ్డది. సార్ ఈ కేసులో కన్వర్షన్ తీసుకురావడానికి ఫిట్నెస్ లేదు, ఆమెమో భార్య ఒప్పుకోదు, కానీ మీరు ఎలా ఆ లింక్ తెగిపోకుండా తీసుకొచ్చారండి? మనకు అందులో డిఎన్ఏ ప్రొఫైల్ చేయించాము. అదేవిధంగా ఆ వెపన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కన్ఫెషన్ పంచనామా ఉన్నది. తర్వాత సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అంతా కూడా గ్యాదర్ చేసినాం. అతను ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది, ఏ టైంలో ఇంటికి పోయింది, ఏ టైంలో బయటకు వచ్చింది, ఆయన మైబాద్లో ఉండాలి యాక్చువల్గా, మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే ఆయన మూమెంట్ ఉంది, టవర్ లొకేషన్ అంతా ఇంటి దగ్గర చూపెడుతుంది. అవన్నీ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ తీసుకుని కన్విక్షన్ తీసుకుంది. కానీ అందులో డిఫెన్స్ తీసుకున్న లైన్ ఏంటి? డిఫెన్స్ ఆర్గ్యుమెంట్లో ఏం చేశారో కానీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కన్విన్స్ కాలేదు జడ్జి గారు. కన్విన్స్ కాకుండా పనిష్మెంట్ ఇచ్చారు. లైఫ్ వచ్చింది. సూపర్ అండి. ఇంకొక రేప్ కేసులో తిరుమలగిరిలో ఒక కేసు, రేప్ కేసు. అది మైనర్ అమ్మాయి 10th క్లాస్ బాయ్ ఫ్రెండ్ తోటి ఒక ఫారెస్ట్లో పోతుంది, అక్కడ అమ్ముగూడ ఫారెస్ట్లో పోతే ఎవరో వచ్చి ఆ అబ్బాయిని కొట్టేస్తారు. కొట్టేసి ఆ తర్వాత అమ్మాయిని రేప్ చేస్తారు నైట్. మనకు ఆ నైట్ లేట్ నైట్ కాల్స్ వచ్చినాయి. అప్పుడున్న ఆఫీసరు ఆ కేసు రిజిస్టర్ చేసిండు. ఆ రిజిస్టర్ చేసినాక ఇన్వెస్టిగేట్ చేసిండు. అక్యూజ్ని ఇనిషియల్ డేస్లో దొరకబట్టలేదు, అని అక్యూజ్ దొరకలేదు, కష్టమైంది చాలా. తర్వాత ఏమైందంటే మళ్ళీ అదే ఏరియాలో మళ్ళీ ఇంకొక అమ్మాయి ఇంకో ఫ్రెండ్తో వస్తే మళ్ళీ వాడు రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమె బాగా గట్టిగా ముట్టుతుంది. ఆ టైంలో అక్కడ పెట్రో కారు పోయి ఉండే. పెట్రో కారు పోయినాక పెట్రో కారు అతను పోయి డైరెక్ట్గా పోయి అతన్ని పట్టుకున్నాడు. పట్టుకుంటే అతను ఏంటంటే వాడు ఒక ఆర్మీలో పనిచేసే అది. ఆ తర్వాత వాడిని పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి వాని ఇంట్రాగేట్ చేస్తే వాడు ఇది ఒప్పుకున్నాడు. ఆ డౌట్ వచ్చి వాని డిఎన్ఏను ఫస్ట్ కేసులో ఉన్నదానికి మనం పంపిస్తే, ఇది అటెంప్ట్ అయింది, ఇది ఆ ఫస్ట్ కేసు ఉన్నదాన్ని పంపిస్తే టాలీ అయింది. టాలీ కావడం వల్ల ఆ తర్వాత నేను ఛార్జ్షీట్ వేసిన కేసులో అన్ని సర్టిఫికేట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఆ కేసులో 20 years పనిష్మెంట్ వచ్చింది. అది కూడా చాలా బాగా వచ్చింది. అచ్చా, ఈ రెండు కాకుండా ఇంకా బాగా గుర్తుంది అంటే రేప్ కేసులు, పోక్సో కేసులు డిఫరెంట్ ఉంటాయి. న్యాచురల్గా వాళ్ళు అబద్ధం చెప్పరు. కొన్ని కేసుల్లో కావాలని వాళ్ళ మీద ముందు నిందేస్తారు రేప్ చేశాడని. అటువంటి కేసులు ఏమైనా కన్విక్షన్ వచ్చాయి మీకు? అంటే టెక్నికల్ రేప్స్ ఉంటాయి. అవును, అట్లా బేసింగ్ ఆన్ ది ఎవిడెన్సే తప్ప మనకు ఎవిడెన్స్ లేకుండా కన్విక్షన్స్ ఏం రావు. ఎవిడెన్స్ ఉంటే వస్తాయి. అచ్చా, కొన్ని అక్విటల్ అయ్యా మీ దీంట్లో? ఇందులో కన్విక్షన్ వస్తుంది అనుకున్నా. అక్విటల్ అయిందండి. ఒకటి పొలిటికల్ మర్డర్. నేను ఖమ్మం రూరల్లో పనిచేస్తున్నప్పుడు ముదిగొండ మండలం గోకినపల్లి విలేజ్లో ఆయన ముదిగొండ కాల్పుల కాదు, కొమ్మినేని సామ్రాట్ అని ఒక యువకుడిని కొంతమంది కలిసి దారి అడ్డం కలిసి చంపేస్తారు. చంపేసినప్పుడు నాకు కూడా చాలా బాధ కలిగింది. ఆ ఇష్యూలో చాలా సీరియస్ ఎఫర్ట్ చేసినాం, ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా చేసినాం. బట్ ఎందుకు అది అక్విటల్ అయిందో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆ కేసు అక్విటల్ అయింది, కొంచెం బాధ కలిగించింది. ఆ కేసులో అప్పీల్ కూడా పోయామండి. ఇప్పుడు అప్పీల్ ఉంది. అంటే అందులో ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్ కూడా అనలేవు కదా, కొంతమంది సాక్షులు విత్డ్రా అయిపోవచ్చు, రకరకాల సాక్షులు కూడా చెప్పారు. కానీ కోర్టే బిలీవ్ చేయలేదు. సాక్షులు కూడా చెప్పారు కానీ కోర్టే బిలీవ్ చేయలేదు. మరి రీజన్ తెలియదు. దాన్ని అప్పీల్ పోయాం.
పిల్లలు మొత్తం 34 సంవత్సరాల సర్వీస్ అప్పటికి. 34 years. 34 సంవత్సరాల సర్వీస్లో నరేష్ రెడ్డి గారు రకరకాల క్రైమ్ చూశారు. అయితే ఆయనలో నిజాయితీ ఒకటి ఏంటంటే 2 విషయాలు కనిపిస్తాయి. ఒకటి, ఒక కేసుని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయడం, ఆ ఛార్జ్ షీట్ వేయడం, అందులో కన్విక్షన్ తీసుకురావడంలో ఆయన ఎక్కడ కూడా లింక్ మిస్ కాకుండా చేసుకొచ్చారు. అందులో హ్యాపీనెస్ ఇచ్చారు. కానీ మరొక కేసులో అందులో నిందితుడికి శిక్ష పడలేదని నిజంగా బాధపడుతున్నారు. అది కూడా ఆయన గొప్పతనమే. ఇక్కడ ఆయన ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఏ ఆఫీసర్కైనా కేసులో శిక్ష పడాలంటే ముందు ప్యాషన్ ఉండాలి అంటున్నారు. ఆ ప్యాషన్ ఉందంటే ఖచ్చితంగా అందులో కన్విక్షన్ వస్తుంది. ఏదో మనం మొక్కుబడిగా చేసి వెళ్తే ఆ కేసుకి రాదు అంటారు. ఇక ఈ డిపార్ట్మెంట్కి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ మోడ్తో వస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా పబ్లిక్ నుంచి మంచి శుభాకాంక్షలు వస్తాయి. లేదు మీరు ఆ డబ్బు కోసం వస్తే మాత్రం దయచేసి ఈ డిపార్ట్మెంట్కి వద్దు, వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళండి అంటూ నరేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఈ వారం పింగళి నరేష్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. We did this with Gautam Savangaru and Sajjan sir. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also, for doing so well.